గాక మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ, ప్రభు అనుగ్రహించిన మరొక శుభదినమందు, ఈ పునరుత్థాన దినమందు, ప్రభు దినమందు ఆయన స్తుతించడానికి, ఇంతవరకు ఆయన గణపరచడానికి ప్రభు మనకు సహాయం చేశారు. కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథాల నుంచి, మన ధ్యాన భాగం నుంచి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈరోజు మనము మరొకసారి చదువుదాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20వ వచనం వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సో ప్రభువును ఈ ఆంద్రేయ, పేతురు వెంబడించిన పరిస్థితి మనం చూసాం. గత 2 వారాల్లో ఒకరోజు ఆంద్రేయ గురించి ధ్యానం చేసాం. పేతురు గురించి గత వారము కొంతవరకు ధ్యానం చేసాం. ఎందుకంటే పేతురు ఆది సంఘానికి ఒక మెయిన్ పిల్లర్ కదండి. ఇన్ఫాంట్ చర్చ్ అంటారు. అప్పుడే పుట్టిన సంఘానికి మూల స్తంభము ఎవరంటే పేతురు. సో పేతురు గురించి మరొక వారం కేటాయించడం తప్పేమీ కాదు అనిపించింది నాకు. కనుక ఆయన గురించి ఇంకొన్ని మాటలు ఈరోజు కూడా ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఈ మాటలు ధ్యానం చేస్తున్నా. ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, శిష్యుడైన సీమోను పేతురు వలె మనము కూడా మారాలి కదండి. సీమోను పేతురు వలె మనము కూడా మారాలి. సీమోను అంటే చంచలుడు, లేకపోతే గాలికి ఎగిరే రెల్లు, స్టెబుల్ కాని వ్యక్తి, స్థిరంగా లేని వ్యక్తి సీమోను. ఇప్పుడు ప్రభు అంటాడు, ప్రభు దగ్గర రాగానే ఆయన ఏం చేశాడట, ఆంద్రేయ పేరు మార్చలేదు కానీ సీమోను పేతురు, యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడతావు అన్నాడు. కేఫా అనే మాటకు అర్థం ఏంటి? రాయి 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 అనబడతావు అని అన్నాడు. కనుక మనము చాలా విషయాలు చూసాం. గత వారంలో ఈ సీమోను పేతురు యొక్క క్యారెక్టర్స్ మనం గమనిస్తే పేతురుతోటి ప్రభువుకి పేతురు అంటే ఎంతో ఇష్టం, పేతురుకు కూడా ప్రభుతో ఉండడం అంటే ఎంతో ఇష్టం. కనుక ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి పేతురుని తీసుకెళ్ళాడు ప్రభు. కనుక ప్రతి విషయంలోనూ ముందున్నాడు. ఇంకా అప్పటికి అరశెకెలు అనే పన్ను చెల్లించడంలో కూడా పేతురు పన్ను కూడా ఎవరు చెల్లించారు? యేసు ప్రభువే చెల్లించాడు. మరి మిగతా వాళ్ళ పన్నులు వాళ్ళు చెల్లించుకుని ఉంటారు కదండి. వాళ్ళ పన్నులు వాళ్ళు చెల్లించుకున్నారు. పేతురు పన్ను కూడా ఆయనే చెల్లించి, వెళ్ళి గేలం వెయ్యి, మొదటి చేప వస్తుంది, అందులో షెకెలు ఉంటుంది, నీకు సగం నాకు సగం, అరశెకలు కట్టేసే అన్నాడు. ఇట్లాంటి అనుభూతి పేతురుకుంది. కనుక తర్వాత ఆయన అంటాడు కదా, నీ దోణిని లోపలికి నడిపించు పేతురు. ఏమండి, మన దోణిలు ఏం చేయాలంటండి? లోపలికి నడిపిస్తే ఏమవుతుంది? లోతైన, ఇప్పుడు సముద్రం ఒడ్డున, కాలం ఒడ్డున చేపలు పట్టామనుకోండి, ఏం దొరుకుతాయి? గొరకలో, చిన్న చిన్న పీతలో దొరుకుతాయి. అదే లోతుకి వెళ్తే పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి ఎక్కడైనా. కనుక లోతుకి వెళ్ళిపోతారు కదా. ఈ జాలర్లు పక్కన పట్టరండి. మనం ఎప్పుడైనా పడితే పక్కన పడతాం, కానీ జాలర్లు ఆ నావా లేకపోతే పడవ వేసుకుని లోతుకి వెళ్ళిపోతారు, లోపలికి వెళ్ళిపోతారు. ఈ రాత్రి అంతా పట్టి ఉదయానికి తీసుకొస్తారు. అప్పుడే మనకు పెద్ద పెద్ద వంజిరాలు, లేకపోతే సొరలు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద చేపలు ఎక్కడ దొరుకుతాయి? అవి దారి ప్రక్కనుండు లోతుకు ఉంటాయి. కనుక ప్రభు అంటాడు, లోతుకు నడిపించు నీ దోణెను అని అంటాడు ప్రభు. తర్వాత ఇంకా యేసు ప్రభు వలె పేతురు స్టైల్ అంతా ఏంటంటే, ఆయనలా ఉండాలి, నేను ఆయనలా ఉండాలి కదండి. ఇప్పుడు అందరూ అంతే కదా, గురువు గారి లాగా, లేకపోతే ఫ్యాన్, అభిమాని, ఏమంటారు దాన్ని, ఫ్యాన్స్ ఉంటారు కదండి. సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆయనకి లాగా ఉండాలని, ఆయనకి లాగా చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకోవాలి, ఆయనకి లాగా, స్త్రీలైతే ఆవిడకి లాగా, ఇట్లాగా వారి. కనుక ప్రభువుకి హీరో ఎవరంటే, పేతురుకి హీరో ఎవరట? పేతురుకి హీరో యేసు ప్రభులా ఉండాలి. ఆయన ఏం చేస్తే నేను కూడా చేసేయాలి. ఆయన నీటి మీద నడిచాడు, నేను కూడా నడిచేస్తాను. ఏమండి,
సో ప్రతి నిత్యము ఆయనకిలాగా ఉండడానికి తాపత్రయపడేవాడే పేతురు. ఆయన ఆ అదృష్టం కలిగింది, ఆయనకి నడిచేశాడండి నీటి మీద నడిచిన వ్యక్తి మనుష్యుడు ఎవరంటే యేసుప్రభు దేవుని కుమారుడు. కానీ మనలాంటి వ్యక్తి ఎవరంటే పేతురు, నీటి మీద నడిచేశాడు. సో అట్లాంటి అనుభూతులు పేతురుకు ఉన్నాయి. ఇంకా అందరూ మిగతా వాళ్ళు ఏమనుకున్నారంటే అందరూ అనుకోవచ్చు, కానీ ఈయన మాత్రం త్వరగా చెప్తాడు. ఏమంటాడంట, నీవు నిత్య జీవపు ఓటలు కలిగిన వాడివి అని అంటాడు. నీవే మెస్సయ్యావి అన్నట్టుగా, అయ్యా నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం అని అంటాడు. సో అన్ని అద్భుతాల్లోనూ ప్రభువుతో ఉన్నవాడు పేతురు. ఇంకా పేతురుకు ఒక ప్రత్యేక అనుభూతులు ఏంటంటే, రూపాంతర కొండ మీద ప్రభువుతో ఉన్నాడు కదండి. రూపాంతర కొండ మీద ప్రభుతోటి ముగ్గురు పేతురు యోహాను యాకోబులు ముగ్గురు వెంట పెట్టుకుని కొండెక్కాడు ప్రభు. అక్కడ ఆయన రూపాంతరం చెందితే అక్కడ ప్రభు ఉన్నాడు, అక్కడ పేతురు ఉన్నాడు. తర్వాత గెత్సెమనే వనంలో ఆయనతో పాటు ఆయన పట్టుకుంటే పేతురు ఆయనతో ఉన్నాడు, ఆయనతో దూరాన్ని వెంబడించాడు. తర్వాత ఇంకా చివరికి వస్తే మనము గత వారం ఎక్కడి వరకు వచ్చామంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినంత వరకు వచ్చాం కదండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు ఆరోహణం అయ్యేటప్పుడు కూడా పేతురు అదే కొండ మీద, అంటే పేతురు యేసు ప్రభుతో పాటు ఉన్నాడు. అనేకమైన అనుభూతులు పేతురుకు ఉన్నవండి. అంటే కనుక ఆ ఆది సంఘానికి మొదటి పేరు ఎవరు వస్తుందంటే, యాక్చువల్గా ఆంద్రేయ ముందు పిలిచాడు దేవుడు వచ్చి, కానీ ఇక్కడ శిష్యులు మొదటి పేరులో పేతురు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే చాలామందిని ఎన్నుకోవచ్చు, కానీ తర్వాత ఎవరైతే యాక్టివ్గా యేసుప్రభుని వెంబడించారంటే పేతురు పేరు మొదట వచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక పేతురుకున్న ఇంకా ప్రత్యేకతలు కొన్ని ప్రత్యేకతలు త్వరగా మనం చూద్దాము. ఏమండి, ఇంకా యేసుప్రభు ఆరోహణం అవుతున్నప్పుడు, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సుమారు 40 రోజులు భూమి మీద ఉన్నాడు ఆయన. 11 సార్లు శిష్యులకి అగపడ్డట్టు మన పాట కూడా పాడతాం. అయితే ఈ అన్ని సందర్భాల్లో మొత్తాన్ని క్యాల్కులేట్ చేసుకుంటే ఎవరితో ఎక్కువ మాట్లాడాడు అని నాకు అనిపించిందంటే పేతురుతోనే. ఇంకా తన ప్రేమను లేకపోతే క్వశ్చన్స్ ఎక్కువ వేసింది ఎవరికంటే పేతురుకే. పేతురునే స్ట్రెంథన్ చేయాలని ప్రభు అనుకున్నాడు. సాతాను నిన్ను జల్లించేయాలనుకున్నాడు, అయ్యా కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను ప్రార్థన చేశాను, నీవు స్థిరపడి సంఘాన్ని స్థిరపరచు అంటాడు. అంటే పేతురు ఎంత చంచలుడో ప్రభుకు తెలుసు. కనుకే అన్నాడు, సీమోను నువ్వు పేతురు అనబడతావు, నువ్వు చంచలుడుగా స్థిరమైన మనసు లేనట్టున్నావు, కానీ ఖచ్చితంగా నువ్వు ఒక రోజుకి ఏమవుతావు, స్ట్రాంగ్ అవుతావు, నా బాధ్యతలన్నీ స్వీకరిస్తావు. కనుక అంటాడు కదా, నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘం కడతాను, పరలోక తాళపు చేతులు ఎవరికి ఇస్తాడట, పేతురికి ఇస్తాను. అంటే ఎంత నమ్మకమైన వాడికి ఇస్తారంటే తాళపు చేతులు. కనుక అట్లాంటి బాధ్యతలు పేతురికి అప్పగించాడు ప్రభువు. సో తర్వాత ఇంకా యోహాను సువార్త 21కి వద్దాం ఒకసారి. అక్కడ చివరి ప్రత్యక్షత కాదు, కానీ అక్కడ ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత మూడోసారి ప్రత్యక్షమైనట్టు ఉంటుంది. అక్కడ చూడండి, యోహాను సువార్త 21 అధ్యాయంలో 14వ వచనంకి వస్తే, యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది అది మూడోసారి. అంతవరకు చంచలుడుగానే ఉన్నాడండి పేతురు. ప్రభు లేచిన తర్వాత కూడా నమ్మలేదు. సో నమ్మకపోయినా మళ్ళీ కనపడ్డాడు ప్రభు. కనపడిన తర్వాత ఇక నేను వెళ్ళిపోతాను, చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోయారు. గల్లీ సముద్రానికి వెళ్ళిపోయి పేతురుతో పాటు ఇంకొక 7 అందరూ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. రైట్, నన్ను ఫాలో అవుతున్నారు కదా. అప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు మూడోసారి. ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు సెటిల్ అయిపోయాడు పేతురు. అంతవరకు చంచలుడుగానే ఉన్నాడు. తన తప్పిపోవడం కాదు, కానీ మీరు కూడా వస్తారా, రండి, ఈయన ఉంటాడో లేదో తెలియదు, వీళ్ళు ఎట్టి చేశాడు అంటున్నారు, ఒకసారి కనిపించాడు, మళ్ళీ ఉంటాడో లేదో తెలియదు, మనకి ఏం తెలుసు, ఆయన అడ్రస్ లేదు, ఏం లేదు. ఇంతకుముందు అంటే పలానా దిక్కున ఉంటాడు, ఇప్పుడు ఆత్మస్వరూపి తలుపు లేసి ఉంటే వస్తాడు, ఎక్కడ ఉంటాడో తెలియదు, నేను వెళ్ళిపోతాను చేపలు పట్టుకుని, మీరు కూడా వస్తారంటే నేను కూడా వచ్చేస్తానండి అనేసి 7 వెళ్ళిపోయారు ఆయనతో పాటు. వీళ్ళందరూ చేపలు పట్టుకుంటూ వెళ్ళారు. అప్పుడు ప్రత్యక్షమయ్యి వారిని స్థిరపరిచి పేతురుతోటి సుమారు ఎన్ని వచనాలు, 15 నుంచి 23 వచనాల వరకు సుమారుగా, లేకపోతే చాలా ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేసి పేతురు హృదయాన్ని దోచేసుకున్నాడు ప్రభు. ఏమంటూ డూ యు లవ్ మీ మోర్ దాన్ దీస్, వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా ఇలా 3 సార్లు అడిగి రెట్టించి అడిగి ఆఖరికి పేతురు, అయ్యా నేను ప్రేమిస్తున్నాను అని నీకే తెలుసు
అంటే అప్పుడు చివరిగా ఈ మాటల్లో మూడోసారి అడుగుతాడు కదా 17వ వచనంలో. మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? ఇక్కడ ఏమంటాడంటే, నీవు నన్ను ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావు అంటే, మొదటి 2 సార్లు నేను ప్రేమించినట్టే ప్రేమిస్తున్నావు అని అడిగాడు. పేతురేమో అలా కాదులే ప్రభువా, అన్నీ అనుకూలిస్తే ప్రేమిస్తాను అని అర్థం ఇచ్చేటట్టు చెప్పాడు. ఇప్పుడు మూడోసారి అంటే అలా ప్రేమిస్తున్నావా అంటే, నేను నిన్ను ప్రేమిస్తే, లేకపోతే ఎవరైనా మనకి ఇతర ప్రేమలు ఉన్నాయి కదండి, బంధుమిత్రుల ప్రేమ, లేకపోతే ఇంకా ఆ ప్రేమ ఈ ప్రేమ, కండిషనల్ లవ్, ఒకళ్ళు అలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నామని అడిగితే అప్పుడు జ్ఞానోదయం అయి పేతురికి అప్పుడు అడుగుతాడు, అయ్యా నేను నిన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నాను. మూడోసారి సెటిల్ అయిపోయాడు. ఇక ఎప్పటికీ నేను విడిచిపెట్టనయ్యా, నేను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటే అప్పుడు బాధ్యత అప్పగించాడు. మనం చూస్తే 17వ వచనంలో మూడోసారి ఆయన 21వ అధ్యాయం 17వ వచనం, మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని ఆయన అడిగాను. నన్ను ప్రేమించున్నావని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని చెప్పాను. హీబ్రూలో, అయ్యా నేను ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. అగాపేయు అంటే నువ్వు మనుషుల్ని లేదా నన్ను ఎలా ప్రేమిస్తున్నావో అలాంటి శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని ఒప్పుకునేటంత వరకు పేతుని విడిచిపెట్టలేదు ప్రభు. అర్థమైందండి? సో దేవుని ప్రేమ ఏంటంటే, మన ప్రేమ ఎంతవరకు వెళ్ళాలంటే, సేమ్ దేవుని ప్రేమ మన పట్ల దేవుని ప్రేమ మన పట్ల ఎలా ఉందండి? ఎలా ఉంది దేవుని ప్రేమ మన పట్ల? ఏమండి, ఎలాంటి ప్రేమ? అది టెంపరీ ప్రేమ కాదు, మనం ప్రేమిస్తే ప్రేమించేది కాదు, శాశ్వతమైన ప్రేమ. కదండి, ఎక్కడ ఇర్మియా గ్రంథమా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. యెషయా గ్రంథం, విడువక నీ ఎడల కృప చూపి. దేవుని ప్రేమ మన పట్ల శాశ్వతమైన ప్రేమ. సో ఇట్లాంటి శాశ్వతమైన ప్రేమ మనలో నుంచి దేవుని పట్ల వచ్చేటంత వరకు దేవుడు విడిచిపెట్టడండి. ఇంకా అడుగుతాడు, వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన కోరిక ఏంటంటే, మనం ఎలా ప్రేమించాలంట? నా భార్య కంటే, నా బిడ్డల కంటే, ఏమండి సంఘం కంటే నేను ఎక్కువ ప్రభుని ప్రేమించాలి. మీరు దేవుని ప్రేమించడం కంటే నేను ఎక్కువ ప్రేమించాలి. అలాగే మీరు అనుకోండి, పాస్టర్ గారి కంటే, ఏమండి లేకపోతే వీరి కంటే, భార్య కంటే, పిల్లల కంటే నేను ఎక్కువ ప్రేమించాలి. మనలో ప్రతి ఒక్కరూ మిగతా వారు అందరికంటే ఎక్కువ ప్రభుని ప్రేమించాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి. సో అలాంటి శాశ్వత ప్రేమతోటి ప్రభు మనల్ని ప్రేమిస్తూ అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అంతవరకు ప్రభు విడిచి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇక పేతురు సెటిల్ అయిపోయాడండి. ఇక నేను ప్రభు ఎక్కడికి వెళ్ళను. అప్పటి నుండి స్థిరపడిపోవడం మొదలుపెట్టాడు పేతురు. అక్కడి నుంచి మనం ఒక్క స్లిప్ అవుతాం కానీ, లేకపోతే ఇంత ముందులాగా దుందుడుకు లేకపోతే జారిపోవడం అలాంటివి మనం చూడం. ఇంకా సెటిల్ అయిపోయాడు. చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. యేసు చివరి మాటలు కూడా మనం గమనిద్దాం. పేతుర్ని బాగా అట్రాక్ట్ చేసినవి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడిన చివరి మాటలు మనం గమనిస్తే త్వరగా కొన్ని మాటలు 44 నుంచి చదువుతున్నాం. 24వ అధ్యాయం 44 నుంచి చూస్తే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సు తెరిచి, అంతవరకు మూయబడింది వారి మనస్సు. ఎప్పుడైతే చివరికి వెళ్ళిపోతున్నాడు ప్రభు, ఆరోహణమయ్యే సమయం వచ్చిందో వారి మనసులు తెరిచాడట. కనుక ఇప్పుడు లేఖనాలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇంకా అంటే చూడండి ఆ మాట, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏంటంట, ఈ శిష్యులు ఎందుకు సాక్షులంట? క్రీస్తు శ్రమపడ్డాడు, చనిపోయి తిరిగి లేచాడు, ఏమండి లేచుననియు. యెరూషలేము మొదలుకొని ఎక్కడికంట? యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో. సమస్త జనముల్లో అంటే మనం కూడా కదండి. యెరూషలేము ఇశ్రాయేల్ దేశంలో ఉంది. కానీ ఎవరు తెలుసుకోవాలంట? యేసు ప్రభు వచ్చి శ్రమపడి చనిపోయి మృతులోంచి లేచాడనే మాట యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడునని. ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఎక్కడో యేసుప్రభు పుడితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మారు మనసు పొందాలి,
పాప క్షమాపణ పొందాలి. ఎందుకు చెప్తున్నాం? ప్రభు ఆ రోజు చెప్పిన మాట ఇక్కడ మన పట్ల నెరవేరుతుందండి. భూమికి దిగువ భాగంలో ఉన్న మన పట్ల నెరవేరుతుంది. మనమందరూ రక్షణ పొంది ప్రభువులు ఆనందిస్తున్నాం. అది ఆయన చెప్పిన మాట. కనుక దానికి ఎవరు సాక్షులంట? శిష్యులు. మీరే సాక్షులు అన్నాడు శిష్యుల్ని. కనుక ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండని వారితో చెప్పాను. ఇప్పుడు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన ఆరోహం అవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు మీరు పైనుంచి శక్తిని పొందాలి. నా తండ్రి చేసిన వాగ్దాన ప్రకారము మీరు శక్తిని పొందాలి. అంతవరకు యెరూషలేములోనే ఉండండి అని చెప్పిన దాన్ని బట్టి పట్టణంలో నిలిచిండని వారితో చెప్పాను. సో ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి, చూడండి ఈ మాట నాకు చదవంగానే ఒకసారి ఒక ఆలోచన వచ్చింది. యేసుప్రభు ఏం చేస్తాడంట? ఇలాగ ఆయన ఆశీర్వదిస్తున్నాడు, ఈలోపు ఆయన సపరేట్ అయ్యాడట. మాట్లాడుతున్నాడు ఒలీవల కొండ మీద. బేతనియాలో ఉన్న ఒలీవల కొండ, అది యెరూషలేముకి విశ్రాంతి దినము నడవగలిగినంత దగ్గరలో ఉందట. ఆ కొండ ఎక్కారు వీళ్ళందరూ, శిష్యులు సుమారు 500 మంది. సో వాళ్ళందరితో ఆయన వెళ్ళి వాళ్ళందరిని దీవిస్తున్నాడు. ఊహించిన ఒకసారి వాళ్ళందరూ దీవిస్తూ ఆయన సపరేట్ అయ్యాడంట. గమనిస్తే వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకమబడి పరలోకమునకు ఆరోహణం అయిపోయాడు. అందరూ చూస్తుండగానే వారిలోంచి ప్రత్యేకమయ్యాడు. దీవిస్తుండగానే ఆయన అలా పైకి వెళ్ళిపోయాడట. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఏంటంటే ఏం చేశారు? అప్పుడు యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? మీరు పట్టణంలోంచి బయటికి వెళ్ళొద్దు, నా తండ్రి వల్ల విన్న వాగ్దానం కొరకు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని అన్నాడు. కాబట్టి సంతోషంతో యెరూషలేము వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంట? వారందరూ ఎడతెగక దేవుని దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. రైట్, దేవుని స్తోత్రం, ఒకే పని, ఏక మనసుతో దేవుని స్తోత్రం చేయుచుండిరి. ఇప్పుడు ఈ పుస్తకానికి కంటిన్యూషన్ ఏదండి? లూకాసు వార్త కంటిన్యూషన్ ఏది? లూకాసు వార్త రాసింది ఎవరు? లోకా. చూడండి, రండి, థ్యాంక్ యూ. అపోస్తుల కార్యాలు మొదటి వచనానికి వద్దాం. అపోస్తుల కార్యాలు మొదటి వచనం చూడండి. ఇదే కంటిన్యూషన్. లూకాసు వార్త, అపోస్తుల కార్యాలు లూకా రాశాడండి. చాలా కంటిన్యూషన్ యేసుప్రభు. దాన్ని మళ్ళీ ఒకసారి ఇంకా వివరణ, ఆయన ఏ విధంగా ఆరోహణమైనప్పుడు ఏం మాట్లాడాడో ఇదంతా పేతురు వింటున్నాడు. ఎందుకు నేను చదువుతున్నానంటే ఇది మన బైబిల్ స్టడీ వరుసగా వస్తున్నాం కనుక మీరు అనీసీగా కాకుండా అత్యంత ఆసక్తితో ఉండాలని కోరుతున్నాను. నేను మీ గురించి స్ట్రగుల్ అవుతాను, మీకు ఏ విధంగా చెప్తే ఇది అర్థమవుతుంది అనేది తపన పడుతున్నా. కనుక మీరు కూడా అంతే ఆసక్తితో ఉంటే మంచిది. కానీ ఏదో 4-5 ముక్కలు చెప్పేసి ఆమెనంటే ప్రార్థన అయిపోతుంది కదా అనే విధానం నాది కాదు. కనుక ఒక విషయాన్ని వరుసగా ధ్యానం చేస్తున్నాం కనుక అశ్రద్ధ చేయొద్దు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మను ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఏ మొదటి గ్రంథం అది? లూకాసు వార్త. కనుక ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు 40 దినాలు కనపడ్డాడు. ఆయన దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా, అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత కన్ఫామ్గా ఏదో దెయ్యంలాగా ఆత్మలా కనపడలే. ఆయన తిరిగి లేచడానికి ఖచ్చితంగా సూచనలు చేసి వాళ్ళందరూ ఎస్ యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయనతో మేము ఉన్నాము అన్నంత నిశ్చయం వచ్చేటంత వరకు 40 రోజులు వారితో ఉన్నాడండి ప్రభు. కనుకే పేతురు అంటాడు, భక్తులు అంటారు, మేము ఆయన్ని పట్టి చూచాము అంటారు. ఏవి కనులారా చూచామో. కనుక యేసుప్రభు తిరిగి లేవలేదంటానికి ఎక్కడ ఆధారం లేవు. పనికిమాలిన వారు కొంతమంది పనిగట్టుకుని దాని గురించి ప్రోపకాండ చేశారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో శిష్యులు ఆయన అనుభవించి 40 దినాలు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనతో ఉండి రాసిన పుస్తకం అన్నమాట. కనుక ఆయన వారి కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను. ఏం చేశాడంట? మీరు యెరూషలేములోండి వెళ్ళక నా వలన వినిన దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. అది వివరణ ఇచ్చాడు. అక్కడేమో లూకాసు వార్త కొట్టే తెచ్చేలా చెప్పేసి ఇక్కడ వివరణంగా అపోస్తుల కార్యాలు చెప్తున్నాడు. ఆయన చెప్పిన వాగ్దాన ప్రకారం యోహాన్ అంటాడు కదండి, నా వెనుక వచ్చేవాడు
నాకంటే శక్తిమంతుడు, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. ఆ వాగ్దాన్ని నెరవేరటానికి మీరు కనిపెట్టనండి. వీళ్ళందరూ వచ్చేది అడిగారు. కానీ 8వ వచనం చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటా బూదిగంతాల వరకు నాకు సాక్షులే ఉంటారు అని ప్రభు మరలా చెప్పిన తర్వాత ఇలా మాట్లాడి ఈ మాటలు చెప్పి, చూడండి ఈ మాట మరొకసారి చదువుతున్నా, ఏది 9వ వచనం లూకా సువార్తల చివరి మాటలు ఇక్కడ చూస్తే ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండగా ఒక మేఘము ఆయన్ను కొనిపోయెను. మనలో మన మాట అండి. రేపు సంఘం ఎత్తబడేటప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సంఘము ర్యాప్చర్డ్ అంటారు. కొనిపోబడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? సేమ్ ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? అందరూ కలిసి ఉంటారు, కానీ వారిలోంచి కొంతమంది వేరవుతారు, కనపడరు. ఏరి అంటే వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయి ఉంటారు. సేమ్ యేసు ప్రభు ఏ విధంగా ర్యాప్చర్డ్ అంటే కొనిపోబడ్డాడో ఆ విధంగానే రేపు అది ఎప్పుడైనా సరే సంఘము కొనిపోబడ్డప్పుడు అలాగే ఉంటుంది. లోకమంతా కలిసే ఉంటుంది, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, కానీ పరిశుద్ధులు మాత్రం ఏమవుతారంట? రెప్పపాటు కాలం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, రెప్పపాటు కాలంలో కొనిపోబడతారట. ఎక్కడికి? మధ్యాకాశానికి. ప్రభు అక్కడ మధ్యాకాశంలో వచ్చి మనల్ని తీసుకొని పోతాడు. అప్పుడు వెంట పెట్టుకుని ఆకాశంలోకి వెళ్తాం. ఇక్కడ శ్రమలు, ఏమండి, అదంతా భయంకరమైన పరిస్థితి. సమయం వచ్చినప్పుడు ధ్యానం చేద్దాం. అయితే ఈ మాటలు మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రైస్తవుడు దేని కొరకు ఎదురు చూడాలండి? అల్టిమేట్గా చివరిగా దేని కొరకు ఎదురు చూడాలి? దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎప్పుడైనా రావచ్చు ప్రభు. మన శ్రమల నుంచి ఆయన మన కన్నీటి ప్రతి భాష తుడిచేసే ఆ శుభదినం కొరకు మనం కనిపెట్టాలి. కనుక అప్పుడే రావద్దు ప్రభు అనకూడదంటే ఏం చెప్పాలంటే మనము మరణాత అని ఎవరన్నా అనుకోండి, ప్రభు వస్తున్నాడంటే ఏం చెప్పాలంట? ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము అని చెప్పాలి. అప్పుడే కాదులే ప్రభు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అని అనకూడదట. ఏముండాలంట? ఎస్ లార్డ్, రండి ప్రభు, నేను సిద్ధంగా ఉన్నాను. ఆ దాని కొరకు ఎప్పుడు కనిపెట్టాలి. కనుక ఇంతకుముందు వర్తమానాలు ఎలాగుండి అంటేనండి, ఎక్కడైనా సువార్త కుడికలు పెట్టారనుకోండి, 3 రోజులు సువార్త కుడికల్లో మొదటి రోజు సువార్త, 2వ రోజు కన్ఫెషను ఒప్పుకోలు, 3వ రోజు దేవుని రాకడ గురించి ఖచ్చితంగా ఉండేవి. అంటే ప్రతి వర్తమానం చివరిలో, అంటే ఆ మీటింగ్ల ముగింపు దేవుని రాకడతో ముగించబడాలి. పరిశుద్ధాత్మ నడిపింపబడే ప్రతి కూడికలు ఆ విధంగానే ముగుస్తాయి. అంటే అల్టిమేట్గా సువార్త యొక్క సారాంశం ఏంటంటే దేవుని రాకడ కొరకు కనిపెట్టడం. అబ్బాయి దేవుని రాకడ గురించి చెప్పకండి అప్పుడేని, తర్వాత చూద్దాం అని అనకూడదు. నేను చూసారు తర్వాత చూద్దామని అలాగ అనకూడదు. ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. అందుకే ఈ మాటలు చెప్తున్నా. రైట్. సో ఇలా మాట్లాడుతూ ప్రభు ఎప్పుడైతే ఆరోహణం అయిపోయాడో ఈ మాటలు చెప్పి వారు చూచుండగానే ఆరోహణమయ్యాను. అప్పుడు వారి కన్నులకు కనపడక ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. అప్పుడు దేవుని దూతలు చెప్తున్నారు, ఓ గల్లీ మనుషులారా, మీరు ఎందుకు ఇలా చూస్తున్నారు? మీ యొద్ద నుంచి ఎలాగ పరలోకమునకు చేర్చుకొని పడ్డాడో యేసు ప్రభు, ఆ యేసే ఏ రీతిగా పరలోకమును వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా నేను తిరిగి వచ్చునని 2 దేవతలు చెప్పారు. వెళ్ళిపోయాడు, దేవుని దూతలు వారి దగ్గర నిలబడి ఆయన ఎలాగ వెళ్ళాడు అలాగే వస్తాడరా, ధైర్యంగా ఉండండి, ఆయన ఏం చెప్పాడో చేయండి అన్నారు. అప్పుడు ఏం చేశారట? అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉంది. వారు పట్టణంలో ప్రవేశించి వారు బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా, ఎవరు అందులో మొదట ఆయన ఎవరు? పేతురు అంట మొదలుపెట్టారు. అంటే ఇదంతా ఎవరున్నారు అక్కడ దగ్గర? పేతురున్నాడు. ఎప్పుడు పేతురు స్థిరపడని చెప్పాం మనము? యేసుప్రభు 3వసారి ప్రత్యక్షమైనప్పుడే, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన సెటిల్ అయిపోయాడు. అక్కడి నుంచి జాగ్రత్తగా విన్నాడు ఆయన మాటలన్నీ, చాలా శ్రద్ధగా. సో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఇంకెక్కడలేని బాధ్యత తనకు వచ్చేసింది. ఆయనే పెద్ద వచ్చేసింది. వీళ్ళందరూ మేడగదికి వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు. రైట్. చూడండి 14వ వచనం చూస్తే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయుచుండరి. సుమారు వాళ్ళందరూ 500 మంది. ఇక్కడ ఉండదు కానీ మిగతా ఎక్కడో ఉంటుంది. రైట్. 500 మంది మేడగదికి ఎక్కారరా. ఇంకా అదే పనిగా ప్రార్థన చేస్తారు. ఏం చెప్పాడు ప్రభు? తండ్రి వలన విన్న వాగ్దానం కొరకు కనిపెట్టండి, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తారు, అప్పుడు మీరు బయటకు వెళ్ళి, అంతవరకు ఆ మేడగది విడిచిపెట్టొద్దంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ జరిగిన మరొక సన్నివేశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పేతురు అప్పటికే పరిచర్య ప్రారంభించేశాడు. పేతురుని ఏమంటాడు ప్రభు? చేపలు వల వేస్తున్నామని పిలిచి ఏమంటాడు? రండి, మీరు చేపలు పట్టడం కాకుండా మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాడు కదండి. స్టార్ట్ చేశాడు వర్క్. ఇప్పుడు ఇంతవరకు శిష్యుల్ని ఎవరు జాయిన్ చేసుకున్నారు? ఒక్కొక్క శిష్యుని జాయిన్ చేసుకుంది ఎవరు?
యేసు ప్రభు. ఇప్పుడు అందులో ఒక శిష్యుడు చచ్చిపోయాడు. ఎవరైనా? యూదా చచ్చిపోయాడు కదా. ఆ చోటు ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోతే చూడండి, పేతురు చేసిన పని 15వ వచనం చూస్తే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. ఎంతమంది ఉన్నారంట? 120 మంది. 500 మంది చేరారండి ప్రార్థనకు ప్రారంభంలో. ఎన్ని రోజుల ప్రార్థన అది? 10 రోజుల ప్రార్థన. 10 రోజులు ప్రార్థన చేస్తున్నారు. ఒకే మనసుతో దేవునికి స్తోత్రం చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, మొరపెడుతున్నారు. ఈ 500 మంది కాస్త ఏమవుతున్నారంట? ఒక్కొక్కటి తగ్గిపోతూ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 120 మంది మిగిలారు. ఈ 120 మందిలో ఉన్న పేతురు లేచాడు. ఇప్పుడు చూడండి, ఆయన చేసిన మొట్టమొదటి పని, నేను ప్రభుని స్తుతిస్తున్నా. అప్పుడు అంటున్నాడు కదా, కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా. నేను అంతవరకు పేతురు ఒక పామరి, ఆయనకి ఏం తెలుసు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు పేతురు లేచి అంటున్నాడు, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన పరిశుద్ధాత్మ ద్వారా యోధాను గురించి ప్రవక్త అయిన దావీదు చెప్పిన మాట ప్రకారము అతడు చచ్చిపోయాడు. అతడు ఆ 30 వెండి నాణేలతో ఒక ఏం పొలం కొన్నారు? అది అకెల్దామా, లేకపోతే రక్త భూమి, లేకపోతే సమాధుల దొడ్డు కొన్నారట. ఈ యోధాకి తీసుకున్న 30 వెండి నాణేలు మందిరంలో పడేస్తే, అరే ఇది మంచిది కాదు, మంచి భూమి కాదని ఒక పరదేశులు పూడ్చడానికి ఒక స్థలం కొన్నారు. కనుక ఈ సంగతులన్నీ మనకు తెలుసు, ఇక్కడ మనకే తెలుసు, యూదులో ఇక్కడ ఉన్న కాపురం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కనుక ఇప్పుడు ఆయన గురించిన ప్రవచనం, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకున్న గాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడినదే. ఈ మాట చదివినప్పుడు ప్రభుని స్తుతించాను నేను. అంటే ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదు అప్పుడు పేతురు, రైట్? పేతురు ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదు, ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని రోజులు అవుతుంది అప్పటికే దేవుని ఆత్మ తను ప్రేరేపించింది ఏంటంటే, ఇక ఒక శిష్యుని ఎన్నుకోవాలి కదా. 11 మందే ఉన్నారు, కానీ ప్రభు ఏర్పాటు చేస్తున్న ఎంతమందిని? 12 మందిని. ఒకడు చచ్చిపోయాడు కనుక ఈ 12వ వాడిని ఎన్నుకోవడం కొరకు ఈ యోధా చచ్చిపోయాడు కనుక ఆ యోధా చనిపోవడం కూడా ప్రవచనాత్మకం కదండి, ప్రవచనాత్మకం కనుక ఆ ప్రవచనాత్మక పరంగా చనిపోయాడు. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని, చూడండి, ఎవరంటే ఈ శిష్యుని ఎన్నుకోవాలంటే బాప్తిసం తీసుకుని మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరగమనకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమంతలో మనతో కలిసిన వీరిలో ఒక్కడిని మనము ఎన్నుకోవాల్సిన అవసరత ఉంది. ఆ 12వ వాడిని ఎన్నుకోవాలి. యోధా చచ్చిపోయాడు కాబట్టి 12వ వాడిని ఎన్నుకోవాలనేసి ప్రార్థన చేశారు. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసి, అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ దిగలేదు కాబట్టి ప్రార్థన చేసి చీట్లు వేశారు. 2 పేర్లు రాసి, మత్తియ ఇంకా బర్సబ్బా 2 పేర్లు రాస్తే, సో ఆఖరికి చీటి ఎవరికి వచ్చింది? మత్తియ పేరు. ఇప్పుడు మత్తియ 12వ శిష్యుడిగా అతన్ని ప్రార్థన చేసి అక్కడి నుంచి 12 మంది శిష్యులుగా వారు స్థిరపరచబడ్డారు. ఇది 26వ వచనం వరకు జరిగిందండి. ఇదంతా ఎవరి అధ్యక్షతలో జరిగింది? పేతురు అధ్యక్షత జరిగింది. నేను ప్రభుని అంటే మిగతా శిష్యులందరినీ ప్రభు ఎన్నుకుంటే, ఆ తప్పిపోయిన శిష్యుడిని ఎవరు ఎన్నుకున్నారు? పేతురు సమక్షంలో, పేతురు నాయకత్వంలో ఒక శిష్యుడు చేర్చబడ్డాడు. అంటే ఎలాంటి స్టైల్లో వెళ్తుంది ఈ వ్యవహారం? యేసు ప్రభులాగా. యేసు ప్రభు అయితే చేపలు పట్టేవారిని, బాగు చేసేవారిని చూద్దాం, మనం ఇంకా చూస్తాం మిగతా శిష్యుల గురించి. కనుక అలాగా ఈయనేమో బాప్తిసం పొంది ఇంతవరకు యేసు ప్రభుతో కూడా ఉన్న వారిలో ఎవరైనా ఒకరిని ఎన్నుకోవాలి, అంతే తప్ప మనం ఎవరైనా ఎన్నుకుంటాం. మీకు తెలియదు కానీ లూథరన్ చర్చెస్లో ఆ పెద్దల్ని ఎన్నుకుంటారండి, సూపర్గా ఉంటుంది. అబ్బబ్బబ్బా, ఎంతమందికి లూథరన్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ తెలుసు? ఒక రకం అనమాట. ఎవరు ఎన్నుకుంటారండి? ఎవడైతే గట్టిగా మాట్లాడతాడు బయట, అది అంతవరకు చర్చికి ఆయన సరే ఈ ఎలక్షన్ టైంలో వస్తారనమాట. రైట్, ఎవడో ఒకరు నేను ఆయన్ని ప్రపోజ్ చేస్తానంటే నేను సపోజ్ చేస్తాను, ఇది అంటారంటే 2 మాటలు అంటారు, రైట్, ఆయన పెద్ద అయిపోతాడు ఇలా. కానీ పేతురు ఏమంటున్నాడు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలంట? బాప్తిసం పొంది యేసు ప్రభుతోటి ఇంతవరకు మనతో ఉన్న వారిలో ఎవరినైనా ఒకరిని ఎన్నుకోవాలండి. వాళ్ళు పెద్దలంటే, శిష్యులంటే, రైట్. సో కమ్ టు ద ఈ విషయాన్ని మనం గమనిస్తే, సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంట? అప్పటికే ఫస్ట్ డెసిషన్ తీసేసుకున్నాడు శిష్యులు తయారు చేయడానికి, అందులో సక్సెస్ అయ్యాడు, మత్తీని ఎంచుకున్నాడు పేతురు నాయకత్వంలో. 2వ పని జరిగింది. ఈ 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అప్పటికి ఎంతమంది ఉన్నారు? 120 మందే ఉన్నారు. 500 మంది జాయిన్ అయ్యారు, అందరూ వెళ్ళిపోయారు. 380 మంది వెళ్ళిపోయారు, 120 మిగిలారు. ఈ 120 మంది ప్రార్థన చేస్తుండగా ఏం జరిగిందంట? అకస్మాత్తుగా పెంతుకొస్తున్న పండుగ దినం వచ్చినప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒక శబ్దము, ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చాను. వారు కూర్చుండన్న ఇల్లంతయు నిండెను.
మరియు అగ్ని జ్వాలల వలె నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది ఒక గొప్ప అనుభూతి. ఏమండి, ఇది తండ్రి ద్వారా అనుగ్రహించబడిన వాగ్దానము నెరవేరిన దినము. ఆ రోజు ఏ రోజు? అది పెంతుకొస్తు అనే పండుగ దినం. పెంతుకొస్తు అంటే ఎప్పుడుకి వస్తుంది? అది ఎప్పుడుకి వస్తుంది? పస్కా పండుగకు 50వ రోజు పెంతుకొస్తు పండుగ. పస్కా పండుగ యేసుప్రభు చనిపోయిన తర్వాత అప్పటి నుంచి లెక్కేసుకుంటే 50 రోజు. అప్పటి నుంచి లెక్కేసుకుని 40 దినాలు ప్రభు అక్కడ ఉన్నాడు. 40లో ఆయన ఆరోహణం అయిపోయాడు. ఆయన ఆరోహణం అయిన 10 దినాలకి పరిశుద్ధాత్మ పండుగ దినాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. వారందరి మీద వాళ్తే వారందరూ వాక్శక్తిని పొందారు. దీనికి వాళ్ళు ఏం చేశారండి? ఏం చేస్తే పరిశుద్ధాత్మ నింపబడ్డారు? 10 దినాలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నట్టు కనపడదు కానీ 10 దినాలు ఏక మనసుతో వారు దేవునికి స్తోత్రము చేయిచుండిరని లోకాసువార్తలో ఉంటే, ఇక్కడ అపోస్తుల కార్యాల్లో వారు ఏక మనసుతో దేవునికి ప్రార్థన చేయిచుండిరి. స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ మధ్యలోనే ఒక శిష్యుని కూడా ఎన్నుకున్నారు. ఇంకా అదే మైండ్ తోటి ఉన్నారు. అకస్మాత్తుగా వాళ్ళు ఊహించలేదు. యథావిధిగా రోజు ప్రార్థన చేస్తున్నారు. అయితే పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. ఉదయానేనంటది ఆకస్మికంగా వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. అకస్మాత్తుగా ఆ పరిశుద్ధాత్మ నింపబడి ఇంకా అందరూ శక్తిమంతులు అయ్యారు. అందరూ అన్య భాషలతో మాట్లాడారు. దేవుని మెండుగా కనపరుస్తుంటే పెద్ద గందరగోళం అయిపోయింది. చుట్టూరు 120 మంది మేడగదిలో ఉండి ఒక్కసారిగా పెద్ద కేకలేసారు అనుకోండి, ఏమవుతుందండి? ఊరంతా వచ్చేసారు. ఆ ఊరంతా అంటే ఊరొక్కలే లేరు అక్కడ. ఆ రోజు ఎవరున్నారు? మొత్తం చుట్టుపక్కల దేశాల్లో ఉన్న యూదులు ఎక్కడెక్కడైతే పారిపోయారు వాళ్ళందరూ పస్కా పండుగ యెరూషలేము వస్తారు కనుక వాళ్ళందరూ అక్కడ వచ్చున్నారు. చాలా రకాలైన ప్రజలు అక్కడ ఉన్నారు సుమారుగా. వాళ్ళందరూ వస్తే వీళ్ళు అన్య భాషలతో మాట్లాడుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భాషతో మాట్లాడుతున్నారు. వాళ్ళ సొంత భాష కాదు, వాళ్ళ గలలీ మనుషులు హెబ్రూ మాట్లాడతారు. కానీ వేరు భాషలతో మాట్లాడుతుంటే ఈ ఇతర దేశాలు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన. ఇప్పుడు చూడండి, కొంతమంది గల్ఫ్ వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు నేను ఏదైనా అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మాట్లాడాను అనుకోండి, ఒకవేళ ఇక్కడ కుమారి గారు గల్ఫ్ వెళ్ళి వచ్చారు. ఇంకెవరు వెళ్ళి వచ్చారండి గల్ఫ్? ఎవరైనా గల్ఫ్ వెళ్ళారా? ఎవరు? కుమారి గారు ఒక్కరు వెళ్ళారా? నేను నాకు తెలియని భాష ఏదో మాట్లాడుతున్నాను. ఒకవేళ అది వాళ్ళు మాట్లాడే భాష అంటే ఆవిడకి అర్థమైపోతుంది కదా. అదేంటి అయ్యగారికి ఇంక కువైట్ ఎప్పుడు వెళ్ళలేదు కదా, అక్కడ మాట్లాడే భాష మాట్లాడుతుంది. ఇలాగ అనిపించింది. అందరూ అనేక రకాల భాషలు ఉన్నారు. ఈ 120 మంది ఆత్మతో నింపబడి వేరు భాషలు అన్య భాషలు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని కార్యాలు వివరిస్తున్నారట. వీళ్ళందరూ వచ్చారు. ఇదేంటి? వీళ్ళు జాలరులు కదా, ఏదేదో భాష, ఈ భాషలు మా భాష చూడండి. మీరు చదివితే 5వ వచనం నుంచి చదివితే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. కొంతమంది అపహాసం చేసి పొద్దుట మందేసి ఉంటారు అంటాడు. వాళ్ళు తెల్లవారి జామైనా కాలేదు అంటాడు. పేతురు అంటాడు, తెల్లవారి జామైనా కాలేదు, ఎవరు మందేస్తారయ్యా? ఇది ప్రవచనం, యోవేలు గ్రంథ ప్రవచనం నెరవేరింది. ఆయన అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. ఆ సమయం వచ్చింది, అంచె దినాల్లో ఆత్మను, కనుక అందరూ ఆత్మతో నింపబడ్డారు అనేసి అక్కడ చూడండి 16వ వచనమా 14వ వచనం చూస్తే పేతురు సెకండ్ డెసిషన్, అంటే మొదటి డెసిషన్ ఏమో శిష్యుని ఎన్నుకున్నాడు. రెండవ వర్తమానం లేకపోతే అంత పిరికైన అంటారు కదా, పేతురు ఆ యేసుప్రభుని పట్టుకున్నప్పుడు ఆ చలిమంట దగ్గర ఎంతమంది ఉంటారండి? సుమారుగా చలిమంట దగ్గర 10 మంది ఉంటారు కదండి, కొన్ని ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ దగ్గర యేసుప్రభు నీకు తెలుసా అంటే అవే నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారట? అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మధ్య నుంచి లేచి చూడండి 14 వచ్చింది. అయితే పేతురు ఆ 11 కలిసి 11 కలిసి లేచి నిలిచి బిగ్గరగా ఇట్లని మొదలెట్టాడు, యోధా మనుషులారా అంటూ ఎన్ని విషయాలు చెప్పుకొచ్చి చివరిగా అంటాడు, ఆయన మీరు చంపేశారు, దానికి మేము సాక్షులము అన్నాడు. వాళ్ళందరినీ ఏం చెప్పాడు ఎంతగానో? మీరు నరహంతకులు, యేసు ప్రభుని చంపేశారు, ఇదిగో మేము సాక్షులము, తండ్రి ఆయన లేపాడు అనే సాక్షి అయ్యేటప్పటికి వాళ్ళందరూ గుండ్లు బాదుకున్నారు. రండి 36కి వచ్చేటప్పటికి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాను, ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని ఘంటాపథంగా చెప్పాడండి. ఏం జరిగిందంట? వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని పొడవబడ్డారట. అప్పుడు అడుగుతున్నారు, అయ్యో పేతురు గారు, సహోదరులారా, మేము ఏం చేయమంటారు చెప్పండి అని పేతురుని కడమ అపోస్తులను అడిగారు. మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంత పెద్ద నేరం మా మీద మోపేశారు, నిజంగానే యేసుప్రభుని మేము చంపేశాం, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏమంటాడు పేతురు?
పేతురు వారితో లేచి అంటాడు కదా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు కూడా ఈ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. అంటే ఆ మాట విని ఎంతమంది చేర్చబడ్డారో తెలుసండి? 3,000 మంది రక్షణ పొందారట మొట్టమొదటి వర్తమానానికి. ఎవరు వర్తమానం అది? పేతురు వర్తమానం. మనం ఎక్కడ ఆగిపోయామంటే పేతురు చలి మంట దగ్గర బొంకాడు. కానీ ఆ పేతురు ఏమండి ప్రభువులో స్థిరపడి పరిశుద్ధాత్మ నింపబడి ఒక్క వర్తమానం ఇస్తే 3,000 మంది రక్షణ పొందారు. సామాన్య విషయం అంటారా? 3,000 మంది బాప్తిజం పొందడానికి ఊహించండి ఒకసారి ఎలా ఉంటుందో. 3,000 పీపుల్. మనం ఎక్కడైనా కూడికి పెడితే 1,000 మంది వచ్చేసారు అనుకో, లెక్క పెడితే ఎంత తీసినా 900 మంది ఉంటారు. కానీ 3,000 మందికి బాప్తిజం అంటే మొత్తం 120 మంది బాప్తిజం ఇస్తూ ఉంటారు. వాళ్ళందరికీ 3,000 మంది చేర్చబడ్డారు. వాళ్ళందరినీ హెచ్చరించాడు. సో ఇది ద గ్రేట్ మెసేజ్ గివెన్ బై పీటర్. సో ఇప్పుడు పీటర్ ఏమయ్యాడు? రాయిగా మార్చబడుతున్నాడు. ప్రభు ఏ మాట అయితే, ఏ వాగ్దానం అయితే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సీమోను చూచి ప్రభు చెప్పాడో నీవు పేతురు అనబడతావని, ఇప్పుడు స్టేబుల్ అయిపోతున్నాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికై మొదలు పెట్టాడు. దానికి సహకరించింది ఎవరంటే పరిశుద్ధాత్మ ప్రభు తన్ని నింపాడు. తనతో పాటు 120 మందిని. కనుక వాళ్ళు దేవుని కొరకు సాక్షులుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. రైట్. మనం ఇంకొక విషయాన్ని చూడాలి త్వరగా. ఇప్పుడు అద్భుతాలు, పేతురు జీవితంలో జరిగించిన అద్భుతాలు మనం చూస్తే 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమండి, నాకు ఇదంతా మనకు తెలుసు. 3వ అధ్యాయంలో ఏం జరిగిందంట? అక్కడ పగలు 3 గంటల వేళ ప్రార్థన జరుగుతుంది అనేసి పేతురు యోహానులు పైకి వెళ్తున్నారు, మందిరంలోకి వెళ్తున్నారు. అక్కడ పుట్టింది మొదలుకొని కుంటివాడు. ఏమండి, సో చరిత్ర ఎవరైనా చెప్పగలుగుతారు. పుట్టింది మొదలుకొని 40 సంవత్సరాల వరకు వయసు వచ్చేసాక ఇప్పుడు కాళ్ళు బాగు చేయడం అవుతుందా? అవ్వదు. కానీ ఒక భిక్షకుడిని ఎవరో దించి పెడుతున్నారు, అక్కడ రోజంతా అడుక్కుంటాడు, సాయంత్రం వచ్చి తీసుకెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తి దగ్గరికి వీళ్ళు వెళ్తుంటే వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందని చూశాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, బ్రదరు మా వైపు తేరు చూడు అన్నారు. ఎంతో ఆశతో చూస్తున్నాడు. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, ఒకటే ఉంది. ఏంటది? యేసునామం. ఏముందంట? యేసునామం. ఏముందంట? ఒకసారి యేసునామం. అందరూ చెప్పండి. యేసుక్రీస్తు నామం మనకుంది. కనుక నాకు అదే ఉంది. ఆ నామంలో లేచి నడవమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడవని కొంచెం హెల్ప్ ఇచ్చి చేయి పట్టుకున్నాడు. వాడు దిగ్గును లేచాడట. వాడు అంటే 40 సంవత్సరాలు అయింది అటు లేచి నిలబడి. పుట్టింది మొదలుకొని అంటే ఎలా ఉంటాయండి? కాళ్ళు పేలగా కొంచెమే ఉంటాయి. ఏమండి, అప్పుడు పోలియో కానీ పుట్టింది మొదలుకుంటూ అంటే చాలా దయనీయంగా ఉంటుంది. అలాంటి వాడు లేచి నిలవాలంటే ఈ కాళ్ళు లావాలి, నరాలు అన్నీ కదలాలి. దిగ్గును లేచాడట. చదువుదామా, మాట చదువుదామా. సో 7వ వచనం, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములు శీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి. అది ఒక మొదటి అద్భుతం అండి. మొదటి సూచిక్రియ పేతురు ద్వారా జరిగించిన గొప్ప కార్యం, ప్రభు జరిగించిన కార్యం. అది పెద్ద ఇష్యూ అయిపోయిందండి. ఎంత ఇష్యూ అంటే రభస ఏంటది 40 సంవత్సరాల నుంచి కుంటున్నాడు, ఇప్పుడు మందిరంలో వీడేనా ఎవరు? అబ్బాబ్బా ఎంత గందరగోళం అయిపోయిందో. సో దేవుడు పేతురు ద్వారా అద్భుతాలు చేయించడం మొదలుపెట్టాడు. సో మనం పేతురు అంటే మైండ్ అక్కడే ఉండకుండా చాలా గొప్ప యేసు ప్రభు వలె గొప్ప కార్యాలు చేయడానికి మొదలుపెట్టిన పేతురును మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. మరొక సెన్సేషనల్ మిరకల్ ఏంటంటే 5వ అధ్యాయానికి వస్తే ఏమండి, అంటే ఇక్కడ ఒక సత్యాన్ని మనము ఈ 3వ అధ్యాయంలో జరిగిన అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉన్నారో వారు ఏం చేయగలుగుతారు అంటే, కొన్ని సమస్యలు ఉంటాయండి. పుట్టింది మొదలుకొని చిన్నప్పటి నుంచి ఇంతేనండి నా బలహీనత అండి, అలాంటివి కూడా యేసునామములో ఏమైపోతాయి? సరైపోతాయండి. దేవునికి స్తోత్రం. సో పేతురు ద్వారా ప్రభు రుజువు చేశాడు, లోకానికి రుజువు చేసింది ఏంటంటే, కొంతమంది అంటారు అబ్బే ఈ జబ్బు నయం అవ్వదండి, ఈ లక్షణం పోదండి, లేకపోతే ఇది పోదండి అని అంటారు కదండి. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, బాల్యం నుంచి లేకపోతే పుట్టింది మొదలున్న బలహీనతలను కూడా సరిచేయగలిగిన దేవుడు యేసు ప్రభు.
రైట్. కనుక ధైర్యం తెచ్చుకుందాం, మనము ఇంక అయిపోయింది, ఇది మాత్రం ఎవరి వల్ల కాదండి, ఇది ఇంతేనండి అంటానికి ఛాన్స్ లేదు. దేవుడు నమ్మదగినవాడు. నజరేయుడైన యేసు ఎందుకు వచ్చాడంటే అలాంటి పరిస్థితులు కూడా మార్చడానికి ఈ లోకానికి యేసుప్రభు వచ్చాడు. కనుక మనుషులకి అది అసాధ్యము, డాక్టర్స్కి అసాధ్యము, కానీ దేవుని మాత్రం సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. మరొక విషయానికి వస్తే 5వ అధ్యాయానికి వస్తే అదొక సెన్సేషన్ మనకు తెలుసు కదండి, అననీయ సప్ఫీరా. ఇక్కడ నేను అంటాను కదా, దేవునితో ఆటలాడిన వారిని ఏం చేశాడు పేతురు? దేవునితో ఆటలే కదా అది. అంటే ఏమంటాడు? మీరు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు, లేకపోతే దేవుని మోసపుచ్చారు, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు, ఎందుకు ఏకేపించారు అంటాడు. నేను ఈ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి. అననీయ సప్ఫీరా ఏం జరిగిందంట, వారిద్దరూ అప్పుడు ఆస్తులన్నీ కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారు, మనందరం కలిసే ఉందామంటున్నారు. కానీ ఈ ఒక యవన జంట ఉన్నారు, వాళ్ళ పొలం అమ్మారు, ఇద్దరు కలిసి పొలం అమ్మి కొంత దాచేసుకుని మిగతాది అపోస్తుల దగ్గర తీసుకొచ్చారు. పేతురు వచ్చాడు, అయ్యగారు మేము మా ఆస్తిని అమ్మేసి డబ్బు రెడీగా ఉంచాము, రండి కలెక్ట్ చేసుకుందరు కానీ కబురు పెట్టారు. సో పేతురు గారు వెళ్ళారు, పేతురు గారు కొంతమంది సహోదరులు వెళ్ళారు, వెళ్తే వాళ్ళు తీసుకొచ్చి డబ్బు ఇచ్చేశారు అంటాడు ఆయన. చూడండి ఆ మాట కరెక్ట్ చదవండి, 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చారు? సాతాను ప్రేరేపిస్తే ఎందుకు మీరు ఒప్పుకున్నారు? ఇంతకే అమ్మారా? తెలుసుగా, దాచేసుకున్నావు కదా అంటే తెల్లబోయాడు. ఎవరు? అననీయ. ఈయనకి ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుందమ్మా? ఎలా తెలుస్తుంది? దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరచగలడు. సో పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు, లేకపోతే పరిశుద్ధాత్మ మేలులు, ఇవన్నీ మరొకసారి ఇప్పుడు ధ్యానం చేద్దాం. సో ఇది మనం ఈరోజు పేతురుని పంపించేయాలంటే మన ధ్యానంలోకి తర్వాత వెళ్ళాలి కాబట్టి నేను కొట్టేలాగా కనుక గమనిద్దాం. సో దేవుని ఆత్మకు ప్రతిదీ సాధ్యమేనండి. కనుక ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ప్రయత్నం చేశారు అన్నాడు. ఆ మాట విని ఏమయ్యాడంట, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడిచాడు. సో యవనస్తులు పట్టుకుని సమాధి చేశారు. ఇంచుమించు 3 గంటలకు తన భార్య వచ్చింది. భార్య వచ్చేటప్పటికి ఏమంటాడంటే అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని అడిగాడట. అవునండి ఇంతకే అమ్మామంటే ఇప్పుడు ఏమన్నాడు? భార్యతో ఏమన్నాడు? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు. అక్కడ పరిశుద్ధాత్మను అననీయ మోసపుచ్చాడు. ఇద్దరు ఏకీపించడం వల్ల ఏం జరిగిందంట? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీవించితే. నేను దీనికి ఒక టైటిల్ పెట్టాను, దేవునితో ఆటలాడుకున్నారు ఇద్దరు. ఏమండి, దేవునితో ఆటలు ఇట్స్ డేంజర్. ఏమండి, దేవునితో ఆడుకోకూడదు, దేవునితో ఆటలాడుకో. మనకు చేత కాకపోతే ఆయన కాళ్ళు పట్టేసుకుని నన్ను కనికరించి క్షమించు ప్రభు అనొచ్చు, కానీ దేవునితోటి ఆటలు ప్రమాదం అండి. భార్య కూడా చచ్చిపోయింది ఒక్క దెబ్బతోటి. ఒకే రోజు ఒక 3 గంటల వ్యవధిలో భర్త భార్య చచ్చిపోయారు. వెంటనే సమాధి చేసేశారు. ఈ కార్యం ఎవరి ద్వారా జరిగించాడు? దేవుడు పేతురు ద్వారా జరిగించాడు. ఏమండి, సో ఎంత దేవుని కొరకు జీలు కలిగి ఉన్నాడు. అయ్య బాబు ఏమనుకుంటారులేండి, ఈ మాట చెప్తే ఏమనుకుంటారులేండి, అయ్య బాబు అనుకోలేదు పేతురు. అస్సలు దేవుని ఆత్మపూర్ణులకి ఇట్లాంటి ఏంటంట సోపింగ్, లేకపోతే మోమాటం, లేకపోతే ఏమనుకుంటారో ఇలాంటి ఏమి పని చేయలేదండి. ఏమైతే ఆత్మ చెప్పాడో అదే మాట్లాడాడు. చచ్చిపోయాడు. నీ భర్తను తీసుకున్న వాళ్ళ పాదాలు బయటే ఉన్నాయి, నిన్ను కూడా మోసుకుపోతారు. అంతే కదండి. నీ భర్తను తీసుకెళ్ళి సమాధి చేసిన వారి పాదాలు అక్కడే వెయిట్ చేస్తానే, వాళ్ళు నిన్ను కూడా మోసుకుపోతాడు. దాబ్బుని పడి చచ్చిపోయిందంట. ఎంత దమ్ము కావాలండి ఆ మాట అంటానికి. ఒకేసారి భార్యాభర్తలు ఇద్దరు ఒక్కసారిగా పాస్టర్ గారు నిలబడి ఉండగా 3 గంటలు చచ్చిపోతే ఆ ఊరంతా ఏమైపోతుంది? చితక్కొట్టేరా? భయం ఉంది అప్పుడు. పరిశుద్ధాత్మ భయం. అమ్మో మనం చచ్చిపోతాం, ఆయనతో మాట్లాడితే మనం చచ్చిపోతాం. ఎందుకని? అంత గొప్ప కార్యాలు ప్రభు పేతురు ద్వారా జరిగించాడండి. దేవునికి స్తోత్రం. సో గ్రేట్ మిరకల్స్ దేవుడు పేతురు ద్వారా జరిగించాడు. కనుక ఏమంటే ఇక్కడ నేను ఈ సందర్భంగా ఈ ఎగ్జాంపుల్ బట్టి అనుకునేది ఏంటంటే, దేవునితో ఎప్పుడు ఆడకూడదండి. పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదు, దేవుని ఆత్మను శోధించకూడదు. అంతేనా? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతారు? భార్యాభర్తల విషయంలో, లేకపోతే సహోదరుల విషయంలో ఎవరైనా సరే ఇద్దరు ఏకీవించారా? దేని కొరకు? ఒక మంచి పని కొరకు ఏకీవించారా? చెప్పండి. ఎక్కడ 2-3 నా నామమును ఏకీవిస్తే అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ 2 లేకపోతే 3 నాకు వ్యతిరేకంగా ఏకీవిస్తే దేవుని శోధించినట్టు. అక్కడ ఏముంటుంది? అక్కడ మరణం ఉంటుంది. ఏముంటుంది?
మరణం ఉంటుంది. జాగ్రత్త అండి, ప్రభుతో ఆటలు కుదరదు కనుక చాలా ప్రమాదం. దేవునితో ఆటలు చాలా ప్రమాదం. అమ్మో చాలా భయపడతా. సో దేవుని పనిలో మనము మునిగిపోదాం. మరొక విషయాన్ని మీ ముందు పెట్టాలని ఏమండి, ఒక 5వ అధ్యాయంకి వస్తే ఈ 5వ అధ్యాయం 19వ వచనంలో ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత పెద్ద ఇష్యూ అయింది. 17వ వచనంకి వస్తే ప్రధాన యాజకులు అతనితో కూడా ఉన్నవారందరూ సద్దుకైలు తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకుని చెరసాల ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు దేవాలయంలో నుండి ఎవరిని, ఇందులో పేతురు ఉంటాడు. ఎవరినంట, ఈ చెరసాల్లో వాళ్ళు సీరియస్గా పట్టుకున్నారు. ఎవరిని, పేతుర్ని లేకపోతే ఇంకెవరినో ఇద్దరిని పట్టుకుని చెరసాల్లో వేసేసి రేపు పొద్దుట వీళ్ళతో మాట్లాడదాం అనుకునే లోపు ఈ రాత్రి దేవుని దూత వచ్చాడంట. రండి, వాళ్ళు అలాగే అంటారు కానీ రండి అని బయట తీసుకొచ్చి మళ్ళీ మీరు దేవాలయంకి వెళ్ళి మాట్లాడండి అంటే, ఈ ప్రొద్దుట ఈ నాయకులు పిలుస్తున్నారు, రే ఆ చెరసాల వాళ్ళు తీసుకురండి. వీళ్ళు వెళ్ళారు. అయ్యా ఎవరు లేరండి, మీరు చెరసాల తలుపు తీసామండి, ఒక్క మనిషి కూడా లేడండి, మనం ఆ రోజు అరెస్ట్ చేసాం, నిన్న ఈ రోజు ఎవరు లేరండి. ఈలోపు ఎవడో వచ్చాడు, ఇంకో మీరు నిన్న అరెస్ట్ చేశారు కదా, వాళ్ళు దేవాలయంలో ఉండి వాక్యం చెప్తున్నారండి. వీళ్ళకి పిచ్చెక్కేసింది. ఎవరు వీళ్ళని వినిపించారు అంటే ఎవరు చేశారంట, దేవుని దూత, ప్రభువు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తెరిచి ఏమండి పేతుర్ని విడిపించినట్టుగా మనం చూస్తాం. పేతుర్ని ఇంకా మిగతా వారిని కూడా విడిపించినట్టుగా. ఎంత పిచ్చెక్కిందంటే వాళ్ళకి. నిజంగా నాకు అనిపించింది, మరొక సన్నివేశం ఉంది కదండి, ఎక్కడది, 12వ అధ్యాయము. అంటే పేతుర్ని రెండు సార్లు చెరసాల్లోంచి విడిపించినట్టు చూస్తాం. 12వ అధ్యాయం 9వ వచనంకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా హేరోదు ఏం చేశాడంట, యాకోబుని తల నరికించేశాడు. యేసు నామం ఉచ్చరిస్తున్నందుకు, యేసు నామాన్ని ప్రకటిస్తున్నందుకే చెరసాల్లో వేసి యాకోబుని చంపించాడు. ఇప్పుడు పేతుర్ని కూడా చెరసాల్లో వేసి రేపు తల తీసేద్దామని చూస్తుంటే ఆ రాత్రి ఏం జరిగిందంట, దేవుని దూత వచ్చాడు. ఓయ్ లేకపోయా పడుకున్నావు నువ్వు ఎవరికైనా. ఎంతమంది సైన్యం సెక్యూరిటీ ఉంది తెలుసా అండి? ఎంతమంది అంట, 4 వ్యూహాలు లేకపోతే 4 చతుష్టయములు, అంటే 4 16 64 మంది సెక్యూరిటీని పెట్టారండి. ఎవరికి? పేతురు చెరసలు పెట్టి చేతులు కాళ్ళకు బొండలు బిగిస్తే మధ్యరాత్రి వేళ ఈయన చక్కగా నిద్రపోతున్నాడు. ఏ దిగులు లేదు. ఏం జరుగుతుంది రేపు? యాకోబుని అంతకుముందు ఎలా చంపేశారో అలాగే ఈయన కూడా రేపు తల నరికేస్తారు. ఈ రాత్రి శుభ్రంగా నిద్రపోతున్నాడు. మనమైతే ఏం చేస్తాం? ఆ ఊహించడానికే భయంగా ఉంది కదండి. అలాంటి పరిస్థితులకు మనం వచ్చేసాం ఏమో, సిద్ధపడదాం. రైట్, పేతురు నాకు ఇది చదివిన తర్వాత అనిపించిన తర్వాత చూద్దాం. ఓకే, దూత వచ్చేయంటే లేవయ్యా నువ్వు చక్కగా పడుకున్నావు, అక్కడేమో సంఘం అడిల్లెత్తిపోతుంది, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సో దేవుని దూత వచ్చి లేపి ఆ సంఖ్యలు విడిపోయినాయి అంట, బయటికి తీసుకొచ్చి ఊరు బయట తీసుకెళ్ళి వెళ్ళిపో. రెండోసారి దేవుని దూత పేతుర్ని విడిపించాడు. దీన్ని బట్టి చెప్పండి ఒకసారి, ప్రభుత్వము ఎంత తలకిందులైపోయి క్రైస్తవుల్ని లేకపోతే సేవకుల్ని మట్టు పెట్టేలా ప్రయత్నం చేస్తుంటే ప్రభు తలంచుకుంటే గవర్నమెంట్ ఏమవుద్దండి? రేపు ఉరి తీసేద్దామో లేకపోతే తల నరికేద్దాం అనేసి రాజులు హేరోదు కానీ అక్కడ ప్రధాన యాజకులు వీళ్ళ సంగతిని చూద్దామంటే దేవునితో వచ్చి మొత్తం అన్ని ఖాళీ చేసి వీళ్ళు తీసుకెళ్ళి బయటికి పెట్టగలుగుతుంది. అంటే పేతురు నమ్మకం మనం గమనిస్తే, నేను ఉండడం నీ చిత్తమైతే నువ్వు చేసుకో, ఏం చేసుకుంటావు, ఒకవేళ తల నరికేశారా సంతోషంగా నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. అంత సిద్ధంగా ఉన్న పేతురికి ఇంకా ప్రలోభాలు లేదా అది ఇది అట్లాంటివి ఏమీ లేవు. దేవుని కొరకు బ్రతకడం, చనిపోతే దేవుని దగ్గర ఉంటాం, అంతే నిశ్చేత. ఈరోజు మనమైతే అయ్యో చనిపోతే ఎలాగండి, 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కదండి, ఎన్ని చెప్తామో ప్రభుకి, అప్పుడు చనిపోకూడదు ప్రభువా అంటాం. ఉంటే నీ కొరకు సాక్షిగా ఉంటాము, చనిపోతే నీ దగ్గర ఉంటాం. సో ఇలా ఈ పేతురు 2 సార్లు ప్రభుత్వం అంతా వ్యతిరేకంగా ఈయన మీద టార్గెట్ చేస్తే దేవుని దూత ఏం చేశారంట, సింపుల్గా వచ్చే బయటికి రా, ఈ ఏంటిది జైలు తలుపులు తాళాలు, అబ్బే నేను వెళ్ళిపోతాయి అంతే, అవన్నీ విడిపించుకుని బయటకు వచ్చారు. 2 సార్లు దేవుడు అలాగా పేతుని విడిపించినట్టు మనం చూస్తాం. సో దేవుడు గవర్నమెంట్ని ఏం చేయగలుగుతాడు? ఏమన్నామమ్మా? అదే ఏం చేయగలుగుతాడు? నిశ్చేష్టుల్ని లేదా యూస్లెస్ అని రాసుకున్నాను నేను. ఏంటంటే ఏమీ అసలు ఎందుకు కొరగాని వారిగా చేసేయగలుగుతాడు. ఎవరిని? ప్రభుత్వం కానీ ఏమండి ఏమీ చేయలేరు దేవుని సేవకుల్ని. అవసరమైతే, అన్నిసార్లు కాదు, ప్రభు పని ఉందనుకోండి, అరెస్ట్ చేశారు దేవుని సేవకుని, ఇంకా అత్యధిక చేసేస్తారు, ప్రభు కల్పించుకుని తన దూతను పంపి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టగలుగుతాడు. దానికి పేతురు పట్ల జరిగించిన కార్యాలే నిదర్శనం. కనుక మనం ఒక్కసారి ప్రభు అంటాడు కదా, మిమ్మల్ని ఈడ్చుకుని పోతారు, మహాసభలు తీసుకెళ్ళిపోతారు, డోంట్ వర్రీ,
ఏం మాట్లాడాలో మీరు ఏం కంగారు పడకండి, కొంచెం చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి అమ్మా అనేం అక్కర్లేదంట. ఆ టయానికి ఏం కావాలో పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాను, కూల్ అంటాడు అంతే ప్రభు. ఎవరికి ఏం చెప్పాలో. పౌలు అనేక సార్లు మంచి సువార్త అందించాడు, గొప్ప గొప్పోళ్ళకి అందించాడు, ఏమంటే హేరోదుకు సువార్త అందించాడు, ఇంకా చాలామందికి. కారణం ఏంటంటే దేవుడు ఆ టయానికి తన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. మనమేమి ఫికర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. కనుక మనం మనుషులకి లేకపోతే అధికారానికి రాజులకి భయపడాల్సిన అవసరం లేదు పరిచర్య విషయంలో. రైట్. మరికొన్ని విషయాలు ఏమంటే మరొక శుభకార్యం ప్రభు ద్వారా పేతురు ద్వారా జరిగింది. 10వ అధ్యాయం కదండి. ఒక అన్య కుటుంబానికి సువార్త అందించబడింది. ఏ కుటుంబం అది? కొర్నేలి కుటుంబానికి పేతురు ద్వారా కదండి. కొర్నేలి చాలా భక్తిపరుడు కనుక దూత ప్రత్యక్షమయ్యి కొర్నేలి నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరిని. కొర్నేలి క్రిస్టియన్ కాదు, ప్రార్థనకి వెళ్ళడం తెలియదు తనకి, కానీ ఓ భక్తిపరుడు అంతే. ఎవరో దేవుడు ఉన్నాడో కదండి, అందరూ నమ్ముతారు కదా దేవుడు ఉన్నాడు అనేసి, వాళ్ళ పరిధిలో దేవుడు అంటూ ఉన్నాడు అనేసి చాలా శ్రద్ధగా, మళ్ళీ తను ఎవరు శతాధిపతి, ఒక సిఐ లేకపోతే డిఎస్పి అధికారి, అంతటి అధికారి, కానీ తన ఇంటి వారితో కలిసి భయభక్తులు కలిగిన వాడు, చాలామందికి దాన ధర్మాలు చేస్తున్నవాడు. సో యథాలాపంగా ప్రతిరోజు చేసినట్టుగా పగలు 3 గంటల వేళ తన ప్రార్థన చేస్తున్నాడట. దేవుని దూత ప్రత్యక్షమై కొర్నేలిని పిలిస్తే చెప్పండి ప్రభు అంటే, రైట్, నీ ధర్మకార్యాలు నీ భక్తి ఇవన్నీ దేవుని దగ్గర రికార్డెడ్గా ఉన్నాయ్యా, చాలా సంతోషపడుతున్నాడు. అయితే నీకు ఒక విషయం కొదువుగా ఉంది, నువ్వేం చేస్తావు? యొప్పేకు మనుషులను పంపించి అక్కడ పేతురు అనే యోహాను లేకపోతే సీమోను మారు పేరు కలిగిన పేతురు ఉన్నాడు, అతన్ని పిలిపించుకో, నువ్వేం చేయాలో చెప్తాడు. సో మనుషులు పంపించి రప్పించాడు. పేతురు రాగానే ఏమండి ఆయన ఏం చేశాడట? చక్క బంధువులందరినీ పిలిచాడు. పేతురే దేవుడు అనుకుని ఆ పేతురు కాళ్ళ మీద పడిపోయారు. అయ్యయ్యో నేను దేవుడు కాదు, ఆ దేవుడి గురించి చెప్పడానికి వచ్చిన సేవకుణ్ణి అనేసి లేచి లెమ్మని లోపల కూర్చున్నాక అందరూ ఇలా కూర్చున్నారు. తన బంధువులు అందరూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు సువార్త ప్రకటించడం మొదలుపెట్టి పేతురు మాట్లాడుతుంటే పేతురు కొన్ని సత్యాలు అక్కడ రివీల్ చేశాడండి. నేను త్వరగా మాటలు గుర్తు చేస్తాను. పేతురు ద్వారా లోకానికి, లేకపోతే ఒక రకంగా అన్యులు, మనం ఇశ్రాయేలు కావు, ఆ కొర్నేలి రక్షణలో నుంచి పేతురు ద్వారా మాట్లాడిన మాటలను బట్టి మనకి ఈరోజు రక్షణ వచ్చింది. మొదటి మాట అంటాడు కదా 28వ వచనం, అప్పుడు అతడు పేతురు అంటున్నాడు, అన్యజాతి వానితో సహవాసం చేయటైనను అట్టి వాడిని ముట్టుకున్నటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగినవాడు కాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఏమన్నాడు? ఎవ్వరూ నిషేధించబడిన వారు కాదు, ఎవ్వరూ పాపులు కాదు. సో ఆ విషయం నాకు అర్థమైంది. మేము అనుకున్నాము యేసు ప్రభు మా కొరకే వచ్చాడు, ఇశ్రాయేల్ని మా కొరకే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మీ గురించి ఒక దర్శనం చూపించాడు కనుక మీరు నిషేధింపబడిన వారు కారు, మీకు కూడా సువార్త అందించమని దేవుడు నాకు చెప్పాడు, అదే విషయం నీకు చెప్పాడు. రైట్, ఇది ఒక శుభకార్యం అంటాడు అనమాట. ఆ విధంగా కొర్నేలి ద్వారా కొర్నేలికి అనుగ్రహించిన అన్యుడైన కొర్నేలికి రక్షణ అక్కడి నుంచి మన వరకు వచ్చింది. ఈ రక్షణ మనం కూడా ఈ చివరి దినాల్లో మనం అందరం యేసుప్రభుని అంగీకరించడానికి. మరొక విషయాన్ని అంటాడు కదా, రెండో విషయం ఏంటంటే 34వ వచనం అంటాడు, దేవుడు పక్షపాతి కాడని గ్రహించిన. ఎవరంటున్నారు ఈ మాట? పేతురు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడు. ఈ మాట గమనించాలండి. చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళకి అది చేశాడు, నాకు ఎంత అడిగినా చేయట్లేదు, వాళ్ళకి అది చేసేస్తున్నాడు, వాళ్ళు ప్రార్థన కూడా చేసుకోరు, వాళ్ళకి చేసేస్తాడు, నేను ఎంత చేసినా నాకు మేలు చేయట్లేదు. దేవునికి పక్షపాతమో లేదు అట. దేవునికి స్తోత్రం. నమ్మాలండి. చాలాసార్లు నా మట్టుకు నేను అందరం అనుకుంటాను వాళ్ళకి ఏం చేయకపోయినా వాళ్ళకి చేసేస్తాడు, మనం ఎంత అడిగినా చేయడు. పొరపాటండి. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు పేతురు. ఆది సంఘానికి మూలస్తంభమైన పేతురు ద్వారా ఇవ్వబడిన సువార్త ఏంటంటే ఎవ్వరూ నిషేధింపదగిన వారు కారు, 2 ఆయనకు దేవునికి ఏ లేదంట పక్షపాతి కాడు. 3వ విషయం అదే తర్వాత వచనం, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన, ఏ జనమైనా సరే ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటే ఆయన అంగీకరిస్తాడట. ఏమండి? ఏ జనమైనా, అది వాళ్ళు వీళ్ళని నిమిత్తం ఏమి లేదు, వాళ్ళు దేవునికి భయపడ్డారా వారిని అంగీకరిస్తాడు. 3. 4వ విషయం చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ మాట పేతురు ద్వారా లోకానికి అందింది. ఒకసారి అందరూ చెప్తారా? ఇంకా చెప్పండి, మీరు కూడా చెప్పండి అమ్మా, అప్పాయమ్మ గారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏమండి? లోకం ఒప్పుకు తీరాలి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరూ అంటే చివరి దినాల్లో ఉన్న మనం, భూమిక దిగువ భాగంలో ఉన్న మనం కూడా, మనకు కూడా ప్రభు ఎవరంటే యేసు ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ సత్యాన్ని లోకాన్ని చూపించాడు
పేతురు, రైట్? 4 విషయాలు. ఇంకా 5వ విషయం కూడా నేను చూడండి. అలా చెప్తుంటే ఇక పేతురు ఇంకా చెప్తుండగా అతని బోధ విన్న వారందరి మీదకి 44 వచ్చిన ఇది ఇలా మాట్లాడతానికి ఒక్కసారిగా పరిశుద్ధాత్మ దిగాడు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ నింపబడ్డారు. ఎవరు వాళ్ళు? కొర్నేలి అన్ని జనులు. వాళ్ళకి యేసుప్రభు ఇప్పుడే పరిచయం అవుతున్నాడు. వాళ్ళ బాప్తిజం పొందలేదు, మారు మనసు పొందలేదు, వాక్యం వింటున్నారు అంతే. వింటుండగానే పరిశుద్ధ ఆది దినాలు అలా ఉండేదండి. ఇప్పుడు అలా అనుకోండి, ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నామనండి, ఇంకా పరిశుద్ధాత్మ మా మీదకి దిగలేదని అనుకున్నవారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మేము పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నామండి, ఇంకా మేము ఆత్మతో నింపబడలేదు అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు లేరా? అది కథ. నేను ఎందుకు ఆత్మలో ఆనందించలేకపోతున్నామంటే ఎవరు లేరు కదండి. మేము పరిశుద్ధాత్మ కొరకు ఆశపడుతున్నామండి, మేము ఇంకా నింపబడలేదండి. సరే ఆగండి, మేము పరిశుద్ధాత్మ నింపబడి ఆనందిస్తున్నాం అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు ఆశపడుతున్నామండి, అయినా ఇంకా మేము నింపబడలేదని అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. 2, 3 అంతే, సిగ్గుపడుతూ చెప్తున్నారు, నేనేం చేయలేను, రైట్? కానీ ఆ దినాల్లో అన్యులు వాక్యం వింటుండగానే వారు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ ఆశ్చర్యపోయి, అయ్యో, పరిశుద్ధాత్మ వరము అన్యుల మీద సైతము కుమ్మరింపబడి చూచి, మనం ఎంత కష్టపడం, 10 రోజులు ఉపవాసం ఉంటే తప్ప పరిశుద్ధాత్మను పొందలేదు. రక్షణ పొందినప్పటి నుంచి యేసు ప్రభుతో ఉన్నాము, ఆయన గురించి మనం ఎంత ప్రార్థన చేస్తేనే అప్పుడు పరిశుద్ధాత్మ దిగాడు. వీళ్ళు ఇంకా ఏమీ లేదు, జస్ట్ మీరు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతుండగానే పరిశుద్ధ, ఎంత విభ్రాంతి, ఆశ్చర్యపోయారట. మీలో ఎంతమందికి పరిశుద్ధాత్మ అంటే ఆశ్చర్యం అండి? నమ్మిన వాళ్ళు ఎంతమంది నమ్ముతారు దేవుని ఆత్మ ఉంది, మేము ఆనందించాలి, ఆనందిస్తున్నాం అన్నవాళ్ళు, రైట్? అది నమ్మాలండి ఫస్ట్ మనం. నేను అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత సంతోషమో కనుక. ఎందుకంటే దేవుని ఆత్మ, యోహాన్ అన్నాడు కదా, ఆ మాట అయితే నేను అస్తమాను పడుతుంది. ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా, మనం ఆత్మవశంలోకి వెళ్ళిపోవాలి. ఆహా, అద్భుతం అండి. కనుక ఇంకా ఆత్మవశం కాని వాళ్ళు ఏం చేయాలంటే ఫైట్ అడగటమే. చెప్పాను కదా మీకు, దినకరన్ గారు సుమారు రక్షణ పొందిన 10 సంవత్సరాలకు ఎప్పుడో కుటుంబ ప్రార్థనలో పరిశుద్ధాత్మ నింపబడితే, అబ్బా ప్రభువా ఇప్పుడు నన్ను నింపావంటే, ప్రభు ఇంతకాలం నువ్వు నాకు అవకాశం ఇచ్చావు అన్నాడంట. నాకు 2 మాటలు బాగా గుర్తు. ఏమండి? కనుక ఏ సమయాన తనకు విధేయులైన వారికి అనుగ్రహించే పరిశుద్ధాత్మ అంటాడు. సో ప్రభువుకి ఎప్పుడు యాక్సెస్ మనం ఇస్తామో కనుక ఆశపడుతూనే ఉండాలి. ఇది మన చేతిలో లేదు. ఒకవేళ పట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది వేరే విషయం. అలాగే నేను చాలాసార్లు ఫెయిల్ అయిపోయి ఇంతే అనుకునేవాడిని. కానీ ఒకరోజు ఇక్కడ మీటింగ్స్లోనే ఆయన ఆత్మ నింపబడిన తర్వాత నిజంగా చాలా సంతోషం, ఎంత ఆనందమో. అట్లాంటి గొప్ప భాగ్యము మీరందరూ. అంటే ఏమంటానంటే, ఇప్పుడు పేతురు ఒక్క మాట చెప్పాలంటే, పేతురు ఎప్పుడు స్ట్రెంథెన్ అయ్యాడు ఏమండి? వెన్ హీ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డాడో ఎంత పెద్ద ప్రసంగం చేశాడు కదండి. దేవుని ఆత్మ వచ్చినప్పుడు మీరు నా గురించి సాక్షులై ఉంటారు అంటాడు. ఏమండి? ఆయన కొరకు సాక్ష్యాన్ని మనం ఇవ్వగలుగుతాం. అఫ్ కోర్స్ ఇందులో చాలా డీవియేషన్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు అక్కళ్ళు ఉన్నారు, ఇది ఎంత వద్దు, వాక్యం నెరవేరుద్దాం, వాక్యాన్ని విందాం. సో ఎందుకంటే ఇది ఈ సీక్రెసీ లేకపోతే పరిశుద్ధాత్మను క్యాష్ చేసుకున్న అపవాది కూడా ఏం చేస్తాడంటే, వాడు కూడా దురాత్మతో నింపబడి చాలా మిరకల్స్ చేసేస్తాడు. అద్భుతాలు జరిగినంత మాత్రాన పరిశుద్ధాత్మ అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చివరి దినాల్లో అపవాది కూడా అన్ని మ్యాజిక్లు చేయగలుగుతాడు. కనుక అది మనకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? మన బిహేవియర్ని బట్టే మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ లేకపోతే దురాత్మ అనేది అర్థం చేసుకోవాలని వాక్యం చెప్తుంది. కానీ మనం మాత్రం ఈ సత్యం ఎరిగిన మనం మాత్రం, అయ్యా నన్ను నింపు, నీ కొరకు బ్రతుకుతాను, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను ఉన్నట్లు. ఆ మాటకేంటి? ప్రభువా నీ ఆత్మను కదా, ఆత్మాభిషేకం ఇమ్ము, ప్రతి చోట నీ సాక్షిగా ఉంటాను, నాకు నీ ఆత్మాభిషేకము ఇవ్వండి, దేవుని మహిమ కొరకే. అంతపు నీ ఆత్మాభిషేకం ఇస్తే నేను దర్శనాలు చూసేసి బోల్ డబ్బు సంపాదించేస్తాను అన్నాడు కదా ఒకడు. అలాగన్నాడు బర్యేసు అన్నవాడు. బర్యేసు ఇంకో డబ్బు కావాలి, ఎంత నాకు పరిశుద్ధాత్మ నీవు, బోల్ డబ్బు సంపాదించేస్తాను అంటాడు. కనుక పౌలు అంటాడు, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు, ఈ విషయంలో నీకు పాలు లేదు. అంటే మన హృదయాలు దేవుని ఎదుట సరిగా లేకపోతే పరిశుద్ధాత్మల పాలు మనకి ఉండదట. చాలా విషయాలు ఉంటాయి, చూద్దాం మరి ఎప్పుడైనా మీ ఆసక్తిని బట్టి.
రైట్. సో పేతురు ఎప్పుడు స్థిరపరచబడాడంటే దేవుని ఆత్మ నింపబడిన తర్వాత, దేవుని కొరకు శూర కార్యాలు జరిగిస్తున్న పేతురు. కనుక ఆయన ఫిఫ్త్ మెసేజ్ ఏంటంటే, ఫిఫ్త్ పాయింట్ ఈ కొర్నేలి దగ్గరికి వచ్చేటప్పటికి, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీళ్ళు ఏం చేస్తారంట, భాషలతో మాట్లాడుతూ, ఎలానగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుండగా, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండగా ఎవడైనా నీళ్లకు ఆటంకపరచగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామములో వారు బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాడు. ఏం చేస్తుంటారు వాళ్ళంతాను? అంతే, పొందేస్తుంటారు. ఇంకా ఆలస్యం చేస్తారండి. ఇంకా ఎందుకని, వన్ ఆఫ్ ద పిల్లర్, గ్రేట్ పిల్లర్ ఇక్కడ ఉన్నాడు కనుక మీరు బాప్తిసం పొందాలంటే వెళ్ళిపోనిస్తారా? అది ఏదో ఇచ్చేసేయండి. మేమే ఆ రోజు రాత్రి, ఏ రోజు 1989 జూలై నెల 12 రాత్రి పాస్టర్ మోజెస్ గారు మాతో ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు రాత్రి 11:30-12 అవుతుంది. సో అప్పుడు మాకు బాప్తిసం పొందాలనే కన్ఫర్మేషన్ అప్పుడు వచ్చింది. అంతవరకు తిరిగేస్తున్నాం ఆయనతో, నేను తిరిగేస్తున్నాను. మాకు బాప్తిసం ఇవ్వండి, పక్కనే చెరువు ఉంది, ఇచ్చేస్తారా? రాత్రి 12 గంటలకి. అవైపోయి నేను వాక్యం చెప్పాను, మీరు ప్రార్థన చేయండి, కుదరదు వెళ్ళడానికి, మీరు బాప్తిసం ఇస్తే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు అన్నాము రాత్రి. ఆయన అప్పుడు బాప్తిస్మాలు ఇవ్వడంలే, ఆర్డినేషన్ జరగలేదు కనుక ఆయన వేరే దిక్కుకి వెళ్ళి, నేను కూడా వెళ్ళేవాడిని ఒక ఆశీర్వాదం గారని, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్తే అప్పుడు 1 గంట అయింది, రాత్రి 1 గంటకి అయింది. ఆయన అన్నాడు, ఇప్పుడు రాత్రి వచ్చారేంటి, ఏం జరిగింది ఇదని చెప్తే, ఏం పర్లేదు రవి, పడుకోండి, పొద్దు రోజు మాట్లాడతాను. ఒకవేళ రాత్రి చనిపోతే, ఈ రాత్రి చనిపోయామనుకోండి, మీరు ఉత్తరవాదిగా ఉంటారా అంటే, మాకు వచ్చిన ఈ తృష్ణ పర్వాలేదా అంటే, ఇంత కార్యం అంటే దేవుని కార్యం, పదండి వస్తాను. అప్పుడు గోడి ప్రసాద్ గారు కూడా వచ్చారు. ఆ రాత్రి 2:25 మేము బాప్తిసం పొందాం. సో ఈ కొర్నేలి వదిలిపెట్టుంటాడు ఆ పేతురుని, అప్పుడే తీసుకుని ఉంటారు ఆ కుటుంబం అంతా. కొర్నేలి బంధువులందరూ కూడా ఒక పెద్ద సంఘం అక్కడ ఏర్పడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడితే ఇంకా ఆటంకం ఏముంది? పరిశుద్ధాత్మే వాళ్ళని ప్రూవ్ చేశాడు, దీస్ ఆర్ మై చిల్డ్రన్ అన్నప్పుడు ఇంకా ఆటంకం ఏంటి? సో పేతురు ద్వారా ఇన్ని అద్భుతాలు ప్రభువు. కనుక ఈ కొర్నేలి కుటుంబం ద్వారా అర్థమైంది ఏంటంటే, లోకంలో ఎవ్వరూ విడిచిపెట్టబడిన వారు కారు, అందరూ రక్షణ పొందాలి. సో చివరికి వచ్చేస్తే ఏమంటే, పేతురు గురించి, యేసు ప్రభు శిష్యుల్లో ఒక్క ఆయన తప్ప మిగతా వాళ్ళు అందరూ చంపబడ్డారండి. అందరూ చంపబడ్డారు. చివరికి వచ్చాను, ఒక్క 2 నిమిషాలు. ఏమంటే, శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు కదా, వాళ్ళే కదా ఇంకా చాలామంది. సో ఒక్క శిష్యుడు, యేసును ప్రేమించిన శిష్యుడు, లేదా యోహాను సువార్త రాసిన 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను పత్రికలు, తర్వాత ప్రకటన గ్రంథం రాసిన యోహాను తప్ప మిగతా వాళ్ళందరూ చంపబడ్డారు. ఏమండి, చంపబడ్డారు. కానీ పేతురు మాత్రం, పేతురు వాళ్ళ బ్రదర్ అయిన ఆంద్రేయ వాళ్ళిద్దరు అనుకున్నారు, అమ్మో యేసు ప్రభులాగా సిలువ వేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు, మేము అంత యోగ్యులం కాదు. చూడండి, ఏమంటే దేవుని ప్రేమించడం అంటే ఇదేనేమో. యేసు ప్రభుని సిలువ వేశారు కదా, మమ్మల్ని అలా సిలువ వేయకూడదు. ఆంద్రేయ ఎలాంటి సిలువ వేయించుకున్నాడు అంటేనంట, క్రాస్ ఇలాగా ఇంటూ మార్క్ అంటే ఏంటి, తలపైకి కాదు, ఇలా క్రాస్గా. యేసు ప్రభుతో సమానంగా సిలువ వేయకూడదు, మేము అంత యోగ్యులం. చరిత్ర చెప్తున్న విషయాలు, మేము అంత యోగ్యులం కాదు, మరి నన్ను వంకరగా వేయండి అన్నాడు. పేతురు అంటాడు కదా, నన్ను తలకిందులుగా వేయండి సిలువ. చరిత్ర చెప్తుంది, ఆంద్రేయనేమో వంకరగా ఇంటూ మార్కులో సిలువేస్తే, సిలువేయటం ఏంటంటే మెడలో కాదండి, మెడలో సిలువు మనం వేసేసుకుంటున్నాం సంతోషంగా. మెడలో సిలువు కాదు, ప్రభు కొరకు సిలువ వేయబడ్డారు వీళ్ళిద్దరూ. ఈయనేమో వంకరగా వేయించుకున్నాడు, పేతురు అయితే మాత్రం తిరగేసి తల్లకిందులుగా సిలువేయమన్నాడు. ఎందుకంటే అంటారట, ఎందుకంటే ప్రభు కాళ్ళు నాకు దగ్గరగా ఉంటాయండి. ఆయన తల కదండి, ఆ ప్రభు కాళ్ళు నా తలకు దగ్గరగా ఉంటాయి, నేను అది కరెక్ట్, నాకు ఆయనతో పాటు సమానంగా తల పైకెత్తి సిలువేయొద్దు, అంత యోగ్యుని కాను, తిరగేసి సిలువేయండి. ఒకరినైతే షార్ప్, శిష్యుల్లో యోధా అనుకుంటా, అతనైతే షార్ప్ పరికరాలతో పొడిచి చంపేశారండి. యోహాన్ అయితే తోమాన్ అయితే బల్లెలతో పెట్టి చంపేశారట. ఆయన గురించి అంటారు కదా, యేసు ప్రభు బల్లెపు ప్రక్కలో చెయ్యి పెట్టిన ఆయన్ని ఎలా చంపబడ్డాడో, బల్లెలతో చంపబడ్డాడు. సో ఎవ్వరు కూడా మరణం వరకు తమ ప్రాణాలని లక్ష్య పెట్టిన వారు కారండి ప్రభు కొరకు. మనం పేతురుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇంత ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగించాడు. చివరికి తలకిందులుగా సిలువేయబడి చనిపోయాడు. సుమారు పేతురు చనిపోయింది క్రీస్తు శకం 64-60. నేను చెప్పే స్టోరీ కాదు కదా ఇంతవరకు చెప్పింది, రియల్ సత్యము. యేసు ప్రభుతో క్రీస్తు శకము 1వ శతాబ్దంలో 64-68 సంవత్సరాల మధ్య ఆయన సిలువ వేశారు అనేది చరిత్ర చెప్తున్న విషయం. రైట్. కనుక ఈరోజు టైటిల్ ఏంటి? శిష్యుడైన పేతురు, సీమోను పేతురు వలె మనము మారాలా వద్దా అండి? మారాలా? ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్.
చాలా విషయాలు. థ్యాంక్ యూ లార్డ్. యేసు మీకు స్తోత్రం. హల్లెలూయా. ఒక ఛాలెంజింగ్ పరిచర్య. పేతురు ఆదిమ సంఘానికి మార్గదర్శకంగా సేమ్ టు సేమ్ యేసు ప్రభు వలె, యేసు ప్రభు లేని లోటును తీర్చాడు మొదటి శతాబ్దంలో. శిష్యులందరూ అదే పని చేశారు. మనము 20వ శతాబ్దంలో ఉన్నాం, 24వ సంవత్సరంలో ఉన్నాం. యేసు ప్రభు లేని లోటును తీర్చగలుగుతున్నాం ఆ సమాజానికి, సంఘానికి. దేవుని కొరకు పౌరుషంగా నిలబడలేకపోతున్నాం. చిన్న చిన్న విషయాలకే దేవుని ముందు ముఖం చాటేసేస్తున్నాం. కానీ వారు మరణం వరకు తన ప్రాణాలను లక్ష్య పెట్టిన వారు కారు. మరణంలోనూ కూడా ప్రభువునే ఘనపరిచారట. అయ్యో, ఆయన వలె సిలువ వేయించుకోవడానికి యోగ్యులం కాము మేము, నన్ను తలకిందులుగా వేయండి అంటాడు పేతురు. వారి సహోదరుడైతే నన్ను వంకరగా ఇంటూ మార్కులో వేయండి. వాళ్ళ ప్రేమ, వాళ్ళ విధేయత, వాళ్ళ పరిచర్య ఆలోచించేద్దాం. దేవుని ఆత్మతో నింపబడిన పేతురు శిష్యులు 10 దినాలు కనిపెట్టారండి. మన ప్రార్థన నిత్యం అది అయి ఉండాలి. అయ్యా, నన్ను నీ ఆత్మతో నింపండి, మీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను, సజీవ సాక్షిగా. దేవుని ఆత్మ సంగతులు ఆత్మకి అర్థమవుతాయి కనుక మనం మానవ మాతృలము, నరులము కనుక నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి అని మనం రోజు ప్రార్థించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు కూడా, అయ్యా నీ ఆత్మ ద్వారా రాయించి పెట్టారు కదా, మాకు నీ ఆత్మ సహాయం ద్వారా మాకు అర్థం చేయండి తండ్రి. లేకపోతే మాకు ఎక్కడ అర్థమవుతుంది? మేము నరమాతులము. వేడుకోవాలి, మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి, గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయాలి. చివరి దినాల్లో ఉన్నాము. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువా. ఒక్కొక్క అద్భుతము అనేక సత్యాలను బయలుచేస్తుంది. పేతురు ద్వారా జరిగించిన మొదటి సూచక్రియ, పుట్టింది మొదలుకొని కుంటివాడు. దేవునికి సాధ్యమే, అసాధ్యమైనది ఏది లేదని నిరూపించడానికి దేవునితో ఆటలాడుకున్న ఆ కుటుంబాన్ని ఒక్క 3 గంటల్లో భార్య భర్తలు చనిపోయారు. పరిశుద్ధాత్మ మిగుల భయం కలిగిందంటే ఆదిమ సంఘానికి. వారు మరింత భయపడుతూ దేవుని పరిచర్య సాగించారని మనం చదువుతాం తర్వాత. ఒకవేళ లోకము లేకపోతే గవర్నమెంట్ శిక్షించినప్పుడు ఆశ్చర్యకరంగా శిష్యుల్ని, పేతుర్ని విడిపించి బయట పెట్టగలిగిన సమర్థుడు దేవుడు, దేవుని దూతలు. మన కొరకు ఎన్ని అద్భుతాలను ప్రభు చేయగలుగుతాడు ఆయన చిత్తానుసారంగా. అయితే వారు అంతవరకు ఎదురు చూడలే. ఓ, చనిపోవడానికి కూడా రెడీయే వాళ్ళు అంటారు. థ్యాంక్ యూ లార్డ్. యేసు మీకు స్తోత్రాలు ప్రభువా. ఒక అన్యులు సైతం ఎవ్వరూ తృణీకరించబడిన వారు కారు, ఎవ్వరూ వెలివేయబడిన వారు కారు, అందరూ రక్షణ పొందటం దైవ చిత్తమైన గొప్ప వర్తమానాన్ని పేతురు క్రైస్తవ సమాజానికి లేకపోతే లోకానికి అందించాడు. దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరికీ రక్షకుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని నిరూపించాడు. అన్యులు సైతము ఆయన విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ పొంది బాప్తిజం పొందగలరు అనేసి రుజువు చేశాడు కొర్నేలి కుటుంబం ద్వారా. లోకానికే పేతురు ద్వారా అన్యులకు సువార్త వెళ్ళడానికి దర్శనం ఇచ్చాడు ప్రభు. పేతురునే వాడుకున్నాడు. ప్రభుని స్తుతిద్దామా, ఆశపడదాం దేవుని మహిమ కొరకు. ప్రియ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు అనుగ్రహించిన సమయం కొరకు వందనాలు ప్రభువా. విత్తబడిన వచనాలు మా హృదయాల్లో పదిలిపరచండి తండ్రి. పేతురుని గురించిన పూర్తి సమాచారాన్ని మేము కొద్దిసేపట్లో ధ్యానం చేశాం అయ్యా. ఇంకా అనేకమైన విషయాలు ధ్యానం చేయొచ్చు సమయాభావాన్ని బట్టి. వారు మరణం వరకు తమ ప్రాణాలు లక్ష్య పెట్టిన వారు కారు. ఎవరు కూడా మరణాన్ని లక్ష్య పెట్టలేదు, అస్సలు పట్టించుకోలేదు, భయపడలేదు. వారి తృష్ణంతా మిమ్మల్ని మహింపరచడమే, దేన్ని లెక్క చేయలేదు, కుటుంబాలు సైతము లెక్క చేయలేదు. కనుక అంత అవిశ్రాంతిగా పనిచేశారు. కనుకనే మా వరకు స్వార్థ వచ్చింది ప్రభువా. మేము కనీసం ప్రక్క వాళ్ళకు కూడా అందించలేకపోతున్నాం. వారు మీరు లేక నశించిపోతున్నారు, క్రీస్తు మీరు లేక నశించిపోతున్నారు. కానీ గొప్ప భాగ్యం మా వరకు అందింది. పేతురు వలె తండ్రి యేసు సీమోను లేకపోతే చంచలుడైన సీమోను పేతురుగా మార్చబట్టం కళ్ళారా మేము చూస్తున్నాం ప్రభువా. తండ్రి, మీరు చనిపోయి ఆరోహణం అవటంతోనే తను స్థిరపడిపోయాడు. మీరున్నప్పుడు ఎలా జరిగిందో అలాగే గొప్ప కార్యాలు జరిగించారు ఆ శతాబ్దాల్లో, ఆ దశాబ్దాల్లో. అయ్యా,
సుమారు 3-4 దశాబ్దాలు అద్భుతమైన అద్భుతాలు, మహాద్భుతాలు మీ వలె జరిగించాడు పేతురు తన వంతులో. ఆదిమ సంఘానికి మూల స్తంభంగా ఉండి, దేవా నీకు వందనాలు, మమ్మల్ని కనికరించండి. మేము మా కుటుంబాలతోనూ ప్రభా ఈ క్షయమైన లోకంతో స్నేహం చేసి మిమ్మల్ని అలక్ష్యం చేస్తున్నా, మమ్మల్ని క్షమించి మీ కొరకు తీవ్రంగా బ్రతికే కృప మాకు అనుగ్రహించండి. మేము కూడా శిష్యుడైన పేతురు వలె మేము మమ్మల్ని అందరినీ శిష్యులుగా అవ్వాలని మీ కోరిక. అట్లాంటి తీవ్రత మాలో పుట్టించి ప్రభు మీరు లేని లోటును మేము భర్తీ చేయడానికి నీ ఆత్మతో మమ్మల్ని నింపి సాక్షులుగా నిలవబెట్టమని, ప్రతి ఒక్కరూ ప్రభు మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని, మా పరిధిలో, మేము నివసిస్తున్న పరిధిలో, పనిచేస్తున్న పరిధిలో, సంచరిస్తున్న పరిధిలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని సాక్ష్యం ఇవ్వడానికి మమ్మల్ని బలపరచమని, మేలుకే జ్ఞాపకం చేసుకుంటారని, విత్తబడిన వచనాలు మా హృదయంలో పదిలపరచమని, ఇంకా వినబోతున్న వారి హృదయాలకు నీ కార్యాలు జరిగిస్తారని ప్రభువైన యేసు నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.